వ్యక్తిగతంగా నాతో మాట్లాడే ప్రభువా, ఇది నన్ను కూడా నీ ప్రశ్నతో నన్ను కేబుల్ ఎవరా కేబుల్ పెట్టమ్మా. వ్యక్తిగతంగా నాతో మాట్లాడే ప్రభువా అని అడుగుతాం. రాత్రికాల సమయంలో ఎంతమందికి వాక్యం అర్థమైంది? అర్థం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, నేను స్తోత్ర. ఈరోజు కూడా అడుగుతాం దేవుణ్ణి. ఈరోజు కూడా వ్యక్తిగతంగా దేవుణ్ణి అడుగుదాం. ప్రభా, వ్యక్తిగతంగా నాన్న ఇది చూడరా, వ్యక్తిగతంగా నాతో మాట్లాడు ప్రభా, దర్శించు తండ్రి. అడుగుదాం దేవుణ్ణి. స్తోత్రము, 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 స్తోత్రము. రెండు చేతులు ఎస్ ప్రభువా, ఎందుకు తండ్రి చేసుకుని మా బ్రతుకులను తండ్రి ఎదుర్కోలేని ధన్యతను, ఎదుర్కోలేని భాగ్యాన్ని, ఎదుర్కోలేని మంచి సమయాన్ని మా పలుకు కాదు, మా శక్తి కాదు కానీ ప్రభువా, కేవలం మీ ఉచితమైన కేవలం మీ ఉచితమైన మమ్మల్ని దర్శించి బలపరిచినందుకు నీకు వ్యక్తిగతంగా మాట్లాడు, దర్శించు మాట్లాడితేనే మాట్లాడితేనే మా జీవితాలు వెలుగుతున్నాం, మాట్లాడితేనే మా జీవితాలు మాట్లాడితేనే ప్రభువా, మాట్లాడితే మాత్రమే మా జీవితాల్లో వెలుగు. చీకటి సంబంధమైన బ్రతుకు నుంచి తండ్రి ఆయన ప్రకాశవంతమైన వెలుగు జీవితంలో కరుణా సాగర యేసయ్యా, కృపా పరమశక్తి కాచితివి, కరుణా సాగర
Oh, mighty Jesus. How is the mighty foot? How is the hot to become a mighty foot? పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రము. పునరుద్ధాన శక్తి కలిగిన తండ్రి, నీ ఉన్నత నామమునికై మహిమ కలుగునుగాక. How is the mighty foot? Oh, God, the mighty Jesus. Hallelujah. అయ్యా, ఎంతమంది పిల్లల జీవితాల్లో ప్రార్థన శక్తిని కోల్పోయారు, ఎంతమంది జీవితాల్లో ప్రార్థన శక్తిని కోల్పోయారు. వారు తిరిగినైనా ఆ పర్వపు వైభవానికినైనా అయా మార్చుకోవడానికి ఇగో నీ కృప దయచేయండి తండ్రి. ఎంతమంది ఆర్థికంగా నలిగిపోతున్నారు ప్రభా, వారందరూ నీ కృప స్థిరపరచు అయ్యా, సహాయం చేయండి ప్రభా. నీ వాక్యము చేతనే మేము పనులకు నచ్చి వెళ్ళాలి ప్రభా. నీతో స్నేహము ద్వారానే ప్రభా జీవితాలు నిత్యరాజ్యానికి వెళ్ళాలి ప్రభా. నీ కృప మాకు దయచేసి వ్యక్తిగతంగా మీరు మాతో మాట్లాడి దాన్ని శక్తిలో చూపిస్తున్నాను. యేసు నామములో నడిచి మా తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం అందరం కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్ట సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన త్వరగానే వాక్యంలోనికి వెళ్దాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మీ యొక్క పాంప్లెట్స్ లో ఉంటుంది చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము చదువుదాం. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షమాభివృద్ధి కలుగు చేయుడి అని అంటున్నాడు. ఏంటి దీని యొక్క మర్మము? ఏంటి మనము చేసేది? ఏమి మనము చేయాలి సంఘంలో? మరొకసారి చదువుదాం వాటిని. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షమాభివృద్ధి కలగ చేయండి అంటాడు. అంటే సంఘం మాకు దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. ఏమిచ్చాడు? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? మనమే. ఎవరో కాదు, మనమే. సంఘం అంటే ఎవరో? మనమే. అర్థమైందా? మరి ఇంకో సంఘంలో మనం ప్రయోజనాలు చెప్తామా? చెప్పండి, చెప్పండి. చెప్తారా?
చాలా సంతోషం. మీ సంఘాన్ని బట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు ఆ సంఘంలో గణపతి ఈ సంఘంలో మొఖం మార్చేసుకుంటారు. వీళ్ళు ఎలా బైబిల్ ఎట్టిపోతుండవా, బైబిల్ ఎట్టిపోతా తప్ప కనీసం ప్రైజ్ లాడు. మరి వీళ్ళందరూ పల్లరాజు ఎవరో నాకు తెలుస్తలేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇగో తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే మీరు ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నారో అది పరిపూర్ణంగా ఎప్పుడు కూడా కొనసాగబడాలి. ఏంటా కార్యము? ఏంటి మనం చేయవలసిన కార్యం ఏంటి? ఏమి చేస్తే మనము పరలోక రాజ్యం వెళ్తాము? ఏమి చేస్తే మనము దేవుడితో స్నేహము కలిగిన వాడిగా ఉంటాము? మనం ఏ యొక్క ఇది కలిగి ఉంటే మనం అది చేయగలిగిన సమర్థత కలిగిన వాడిగా ఉంటాము అని అంటే వాక్యం చెప్తుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతాం చూడండి. 4వ అధ్యాయము 10వ వచనం. అలాగనే మాసిదోనియ అన్నంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొంది సంఘములకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనకి బాధ్యత ఏమిటనంటే మనల్ని మనం ఎలాగ ప్రేమించుకుంటామో, మన సంఘంలో అందరం కలిసి మనం ఎలాగైతే ఉంటూ ఉన్నామో వేరే సంఘం వారిని కూడా మనం అలాగనే ప్రేమించాలి. కానీ మనం ఏం చెప్తాం తెలుసా? మా సంఘం పర్లోకరాజ్యం వెళ్తుంది, నీ సంఘం నరకానికి పోతా అంట. అంటావా అమ్మా? సంఘం ఎవరు చెప్పండి ఈసారి? సంఘం మీ అయ్యగారిదా? అదే నాకున్న సంఘం నాదా? చెప్పండి. సంఘం ఎవరిది? దేవునిది. ఎవరిది? దేవునిది. దానికి నాయకులుగా మీ అయ్యగారిని ఏర్పరచుకున్నాడు దేవుడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంతే, సంఘం మాదేమీ కాదు. కనుక నీవైనా నేనైనా మనము దేవుడితో సంబంధము కలిగి, ఎవరితోటి? దేవుడితో సంబంధము కలిగి దేవుడి యొక్క అడుగు జాడలను బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పిన మాటను మనం ఆలోచించి అదే మీ సంఘానికి ప్రజలకు తెలియపరిచి అలాగ నడిపించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? సంఘ కాపరికి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రోజుని అలాగ నడిపించేటువంటి వ్యక్తుల కన్నా అలాగ నడిపించబడితే ఏమేమితో తెలిసిన, నీవు నేను ఒక రోజునే పరలోక సంబంధంగా మనం ఎదగాలి. నువ్వు ఎక్కడ మనిషివి చెప్పండి? కరపోలువా? ఏ ఊరేళ్ళు మనం? అయ్యా, పరలోక సంబంధమైన మనుషులు మనం. ఎవరి సంబంధమైన వాళ్ళవి? పరలోక సంబంధమైన మనుషులు. కానీ మనమేమి చెప్తామో తెలిసినా, మనమేమని చెప్తాం తెలిసినా, మన పల్ల ఊరోళ్ళు వాడినేమో, పల్ల కులవాళ్ళు వాడినేమో, పల్ల గోత్రవాళ్ళు వాడు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది నిన్ను ఎన్నటికీ పరలోక రాజ్యానికి చేర్చలేదు, నిన్ను చేర్చలేదు. అయితే నీవు ఎలాగుండాలి? పరలోక సంబంధమైన మనిషిని అన్నావు కదా. ఇప్పుడు ఆ పరలోక సంబంధమైన మనిషిగా నీకు ఎప్పుడైనా నువ్వు పరలోక రాజ్యాన్ని చూచావా? పోనీ ఆ దేవుడితో నీకు మాట్లాడే అనుభవం ఉందా? పోనీ నువ్వు మాట్లాడకపోయినా ఆయన నీతో ఎప్పుడైనా మాట్లాడాడా? చెప్పండి దీనికి ప్రశ్న. నువ్వు ఎప్పుడూ దేవుడితో మాట్లాడలేదు, ఆయన స్వరం నువ్వు ఎప్పుడు వినలేదు, ఆయనకి నీకు ఏ సంబంధము? ఎలాగెళ్తావు? నన్ను ఈ సంఘానికి జోసఫ్ గారు నన్ను పరిచయం చేశారు. జోసఫ్ గారు నన్ను పరిచయం చేశారు. ఇప్పుడు జోసఫ్ గారితో పరిచయం లేకుండా ఇక్కడికి వచ్చేసేసి సార్ దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాస్టర్ గారిని, నాకు వాక్యానికి ఒక రోజు చెప్తారంటే మెడ పెట్టి లైన్ గెంటేస్తాడు. ఎందుకని? నాకు ఆయనకి పరిచయం మధ్యవర్తి లేడు. ఏమో నేను దొంగ ఉన్నామో అలాగని చెప్పేసేసి రేపు పొద్దున్న
మీ దగ్గర 4 నెంబర్లు తీసుకుని మీ నెంబర్లు అన్నిటికీ వాట్సాప్లో పంపి ఇగో మీకు ఈ బాధ చేస్తాను మీకు ఆ బాధ చేస్తాను మీ బాధ చెప్పి తప్పు అంటే మీరు 4 ఏం చేస్తారు? నా వెనకాల తిట్టుకుంటా. కనుక నన్ను జోసెఫ్ గారు పరిచయం చేశారు కనుకనే ఆయన్ని బట్టి ఈయన నాకు ఆతిథ్యం ఇచ్చారు, ఆయన్ని బట్టి ఈయన నాకు గౌరవం ఇచ్చారు, ఆయన్ని బట్టి మీరు నాకు గౌరవం ఇస్తున్నారు. ఏం స్తోత్ర, హల్లెలూయా. అలాగనే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి వ్యక్తితో నీకు స్నేహం ఉండాలి. ఎవరితోటి? పరలోక రాజ్యానికి. ఇప్పుడు ఉదాహరణకి మీ అబ్బాయి ఎవరో పోలీసు యొక్క ట్రైనింగ్ అవుతున్నాడు, పోలీసు యొక్క ఉద్యోగం కోసం వెళ్తాడు. మీ చుట్టాలు ఎవరైనా పోలీసు అయినా ఉంటే మీరు అడుగుతారు, అడగరా? ఏమని అడుగుతారు? ఏమని అడుగుతారు? నీకు ఉద్యోగం ఎలాగొచ్చింది? నీకు ఉద్యోగం ఎలాగొచ్చింది? ఎక్కడ ట్రైనింగ్ అయ్యావు నువ్వు? ఎక్కడ అడిగితే నీకు ఎగ్జామ్ రాసినప్పుడు నువ్వు ఏమేమి అడిగాడు ప్రశ్నలో, ఏమేమి ఇచ్చాడు? మా అబ్బాయి కొంత చెప్పు. అది చెప్తే వాడు కూడా ఏమి చేస్తాడంటే అలా రాసి పాస్ అయ్యి ఆ ఉద్యోగం. మరి ఎవరు నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళేది? నువ్వు ఎలా చెప్తావు? యేసు ప్రభు ఎవరో తెలియకుండా, ఆయన నీతో మాట్లాడకుండా. మీకు అందరికీ స్నేహితులు ఉన్నారా లేదా? ఏమన్నా నా మాట అర్థమవుతుందా లేదా? నాకు సౌడు కొద్ది గట్టిగా చెప్పండి. అది మీకు అందరికీ స్నేహితులు ఉన్నారు కదా? ఎవరికైనా స్నేహితులు లేని ఎవరైనా ఉన్నారా? ఆడికి స్నేహితులు ఏంటంటే మనశ్శాంతి ఉండదు ఆడికి. నేను చెప్తున్నాను, నీకు స్నేహితుడు లేడు అంటే నీకు మనశ్శాంతి ఉండదు. యేసు ప్రభువుకి ఎవరైనా స్నేహితులు ఉన్నారా? చెప్పండి. ఎవరు? అమ్మగారు మీరు చెప్పకూడదండి, మీరు చెప్పకూడదు మేడం గారు. చెప్పండి. పోనీ ఆవిడ చెప్పేశారు, ఇంకా ఆవిడ చెప్పకుండా తాళం వేసేసాను లేండి. ఇంక ఎవరున్నారా యేసు ప్రభుకి స్నేహితులు? ఎవరు? ఎవరు? యోహానా. ఇంకా చెప్పండి. ఎవరు? అయ్యా దావీదు. ఇంకా చెప్పండి. చెప్పండి అయ్యా. ఎవరు? ఎవరు చెప్పారా మాట? ఎవరు చెప్పారు? ఎవరమ్మా? దేవుని స్తోత్రం. చెప్పగొట్టండి. దేవుని స్తోత్ర. దావీదు కాదు, యోహాను గారు కాదు, అదేనా అబ్రహాము దేవునికి స్నేహితుడు, లాజరు దేవునికి యేసు ప్రభుల వారికి స్నేహితుడు. అర్థమైందండి? స్నేహితులు వేరు, సహవాసం చేసేవాళ్ళు వేరు. మనం అందరినీ పరిగెత్తాం, అందరికీ మన బాధ చెప్తామా? చెప్పం. మరి ఎవరికి చెప్తావు? మీ అమ్మకి చెప్పం, మీ నాన్నకి చెప్పం, నీ స్నేహితుడికి చెప్తావు. అనా? నీ ఫ్రెండ్కి చెప్తావు నీ బాధ అంతా. ఆ టైంలో ఏడుకునేసరికి చెప్పి నాన్న వచ్చేస్తే తుడిసేసుకుని ఏమి లేదు బాబు కళ్ళు నలకట్టదంటావు. అదే నీ స్నేహితురాలు వస్తే బోరు నేడుస్తావు. ఎందుకో తెలిసిన? నిన్ను అర్థం చేసుకున్నది, నీ యొక్క మనసులో తెలిసింది, నీ బాధ్యత అర్థం చేసుకున్నది, నిన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నీ పరిస్థితి ఏంటో గమనించుకుని ఇది చేసిన వాడే నిజమైన స్నేహితుడా. నేను స్తోత్ర. మనం ఎవరితో స్నేహం చేస్తాం? డబ్బు ఉన్న వాళ్ళతోడా, డబ్బు లేని వాళ్ళతోడా? చెప్పండి. అమ్మగారు చెప్పకూడదు. చెప్పండి. ఎవరితో స్నేహం చేస్తాం మనం? డబ్బున్న వాళ్ళతో స్నేహం ఎక్కువ చేయాలని చెప్తుంది. డబ్బు లేనితో చేస్తాం. మరి యేసు ప్రభు ఎవరితో? డబ్బున్న వాళ్ళతోడా, డబ్బు లేని వాళ్ళతోడా? అండి డబ్బు. మరి అబ్రహాం డబ్బు ఉన్నవాడు కదా? చెప్పండి. ఒకప్పుడు లేనివాడే. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎంత లేనాడు? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, చూడండి. అమ్మా కాదమ్మా, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 8వ వచనం, లేదా 8వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో పాదము పట్టునంత స్థలము
అబ్రహాముకి లేనప్పుడు. చెప్పు నాన్న. అప్పుడు ఫిలిప్పు ఆ. సమరయ పట్టణం వరకు కాదు నాన్న, సార్ చూస్తానంటూ అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. అబ్రహాముకి ఎంత ఆస్తి ఉందనంటే అబ్రహాము ఏమీ లేనాడు. అబ్రహాము ఏమీ లేనాడు. ఆయన దేవుడు పిలిచేటప్పటికి పాదము పట్టునంత స్థలము కూడా అతనికి లేదు. అలాంటప్పుడు దేవుడు అతనిని పిలిచాడు. ఎంత? క్షమించండి, తప్పు చెప్పాను. 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఆ. ఇందులో పాదము పట్టునంత భూములైనను స్వాస్యముగా అయ్యక అతనికి ఆ. కుమారుడు లేనప్పుడు ఆ. అతనికి ఆ. అతని తరువాత ఆ. అతని సంతానములకు ఆ. దీని స్వాధీనం దేవుని స్తోత్ర. అంటే అబ్రహాముకి అప్పటికి ఏమి లేదు. పాదం కొట్టినంత అంటే స్థలం అంటే అంత ఏమి లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు దేవుడు అతని స్నేహితుడిగా చేసుకున్నాడు. అర్థమైందా? మనమైతే ఆయనకి ఏం లేదు, దిక్కుమాలుడు, నా దగ్గరికి స్నేహం చేస్తా, నాకేం ఎత్తాడు అనుకుంటాం. కానీ దేవుడు ఆశని చూసి ప్రేమించేవాడు కాదు, ఆత్మీయతను చూసి ప్రేమించేవాడు. దేవుని స్తోత్ర. కనుక నీవైనా నేనైనా సంఘములో ఉన్నటువంటి మనము ఇతరులను ప్రేమించేవాడిగా, ఇతరులను ఆదరించేవాడిగా, ఇతరులను వాదార్చేవాడిగా నువ్వు ఉండాలి అనుకుంటే మొదట ప్రేమయున్న యేసు ప్రభువు వారు నీలో ఉండాలి. ఎందుకు ఉండాలి? ఏ స్నేహము చేస్తే తప్ప. ఏమంటే స్నేహితులు చాలా మంది ఉంటారు. మనకి చాలా మంది స్నేహితులు ఉంటారు. ఆత్మీయ స్నేహితులు ఉంటారు, స్కూల్స్ మేట్స్ ఉంటారు, క్లాస్ మేట్స్ ఉంటారు. క్లాస్ మేట్స్ ఎవరు? అదిగో చూసారా, అదే క్లాస్మేట్స్ అంటే క్లాస్లో పరిచయస్తులు. అర్థమైందండి? ఇలాగ మన జీవితంలో చూస్తే చాలా మంది స్నేహితులు ఉంటారు. ఈ స్నేహితులు ఎవరు నిన్ను పరలోక రాజ్యమో చేర్చరు. కానీ నువ్వు పరలోక నివాసము కనుక, నువ్వు పరలోక నివాసము కనుక దేవుడు అంటున్నాడు, మొదట నాతో స్నేహము. నువ్వెవరివి? వెలుగు సంబంధమా, చీకటి సంబంధమా? అక్కడ వాక్యంలో మనము చదివాం కదా, మనం చదివాము ఆ మాటని. మనము ఎవరము? వెలుగు సంబంధమా, చీకటి సంబంధులమా? వెలుగు సంబంధము, పరలోక రాజ్య నివాసము కనుక మనము ఏమి చేయాలి అంటే, నువ్వు దేవునితో సంబంధము కలిగి ఉంటేనే నిత్యరాజ్య వారసులుగా నువ్వు చేయబడతావు. లేకపోతే ఏమండి నేను 8 సంవత్సరాలు చర్చకొచ్చానండి, కానుక ఇచ్చానండి, దశమభాగం ఇచ్చానండి, కృతజ్ఞతలు ఇచ్చానండి, క్రిస్మస్కి కానుక ఇచ్చానండి, సంగమానికి 4 రోజులు భోజనాలు కూడా పెట్టానండి అని అంటే ఏం పని చేయదా? అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే చేసావు. అప్పు చేశారు ఎవరైనా? అప్పు చేసి ఎవరైనా చేయలేదుగా. కానీ దేవుడితో సంబంధము కలిగి ఉండాలనంటే నీకు ఉండవలసిన లక్షణం ఏంటో తెలిసిన, ఆయన నీకు శిరస్సుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన శిరస్సు అట. ఎవరు? దేవుడేనికి శిరస్సు. శిరస్సు అంటే ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట ఎక్కడ వస్తుంది? శిరస్సులోనే వస్తుంది కదా. ఈ శిరస్సులోకి రావాలనుకుంటే ఆ శిరస్సు ఎవరై ఉండాలట? యేసు ప్రభువు వారై ఉండాలి. ఆయన నీలో ఉంటే ఎలా ఉంటాడు? ఆయన నీలో పరిశుద్ధాత్మ రూపంలో నీలో ఉంటాడు. అప్పుడు ఏమో జరుగుతుంది తెలిసిన, ఇదంతా కూడా ఇది చేస్తాను. ఇప్పుడు నాకు ఎన్న దాము చేస్తుంది అనుకో, నేను ప్రసంగం చేస్తున్నా కానీ నాకు చెప్తాది. ఎవరో చెప్తారు కదమ్మా. ఎవరు చెప్తారు? బ్రెయిన్ చెప్తారు కదా. ఆవిడ డాక్టర్ అమ్మారు కదా, ఆవిడ అడుగుతున్నాను. నీకు బ్రెయిన్ చెప్తుంది ఏమని? ఏదో పుట్టేత్తను చూసుకోరా అని చెప్తారు. అవునా? అప్పుడు మీకు తెలియకుండానే ఎలాగని చెయ్యెత్తి ఇలాగెలా చదువుకుంటా. నీతో మాట్లాడుతూ ఉన్నాను కానీ నేను ఏం చేస్తున్నాను? నాకేం చెప్తుంది? అయ్యో ప్రసంగం అవుతుంది, ఇబ్బంది పెడతాదేమో, దానికి మనం చెప్పవద్దని బ్రెయిన్ ఏమని అంటుందా? అందో తన రక్షణ తను చూసుకుంటుంది, తన బాడీ రక్షణ తను చూసుకుంటుంది. ఎందుకని? ఆ పని నిమిత్తమే దాన్ని ఏర్పరచాడు దేవుడు. నేను స్తోత్రం. అలాగనే నిన్ను పరలోక రాజ్యానికి ఎలాగైనా చేర్చాలనే ఉద్దేశం చెప్పుని దేవుడు ఏం చేస్తాడో తెలిసినా,
ప్రతిసారి చెప్తాడు, ఇగో నువ్వు అలాంటి పనులు చేయొద్దు అని చెప్తాడు. చెప్పడా? ఏం చేస్తాం తెలిసినా మనం ఇన్స్టాల్మెంట్ తీసుకుంటాం. ఇన్స్టాల్మెంట్ తీసుకుని 2 వారాలు బాగానే కడతాం, 3వ వారం డబ్బులు ఉండవు. అప్పుడు అంటాము, ఏమండి మొదలొచ్చి వారం అయ్యి కలిపి కట్టేస్తానండి అని తప్పించుకుంటాం. నిజంగా డబ్బులు లేవు దగ్గర కట్టనని చెప్తాం. మరి వచ్చేవాడు కూడా డబ్బులు ఆడు వచ్చేసాడు. ఇప్పుడు ఏమంటావు తెలిసినా వెళ్ళి చెప్తావా? చెప్పవు. ఎందుకని మన వారం అన్న వాగ్దానం చేస్తావు ఏమని, వచ్చే వారం కడతానన్నప్పుడు కుర్రాన్ని పంపిస్తాం. కుర్రాన్ని పంపించి ఏం చెప్తా తెలిసినా, మా అమ్మ డబ్బులు లేవన్నదని చెప్పడు. మా అమ్మ ఇంట్లో లేదని చెప్తాడు. మరి వాళ్ళ అమ్మ కాకపోతే ఈడెత్తుకోవాలి ఇంట్లో. వీడికి 2 సంవత్సరాలు ఉంటుంది. వీడికి వీళ్ళ అమ్మ సోలో కూర్తుంది ఏమనంటే, ఒరే నేను లేనని మా అమ్మ ఊరు వెళ్ళిందండి. ఈ 2 సంవత్సరాలు కుర్రాడు వేసి వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఊరే వెళ్తుందా? 2 సంవత్సరాల కుర్రాడు వదిలేసి వెళ్తుందా? అతను పాపం తెలివైనడు ఏం చేస్తాడు, నవ్వుకుని పోతాడు. డబ్బులు లేవని ఇలాగ కుర్రాడితోటి అనుభవం అంటే నేర్పేస్తున్నారు పిల్లలకి. ఏం నేర్పేస్తున్నారు? పిల్లలకి నేర్పేస్తున్నారు అబద్ధాలు. వీళ్ళు ఆడు వెళ్ళిపోయాడనుకో, బలకి వెళ్ళిపోరు, నా మాట నమ్మేసేసి అని చెప్పేసి సంతోషించేవనుకో, నీ ఆత్మ చచ్చిపోయినట్టు లెక్క. ఏం చచ్చిపోయినట్టు? ఆత్మ చచ్చిపోతే ఏమన్నా, చచ్చిపోయినట్టు గిల్లితే ఏమన్నా తెలుస్తుందా? మనం నవ్వుతే తెలుస్తుందా? మంచి సెంటు బాటలు తీసుకొచ్చి నెట్టిపోతే ఏం తెలుస్తుందా? పెద్ద మల్లెపూలు దాన్ని తీసుకొచ్చి సువాసంగా వేసేవంటే తెలుస్తుందా? ఎందుకని? చచ్చిపోయాడు. అలాగే నీ ఆత్మ చచ్చిపోతే ఆపద్దవాడని కూడా సిగ్గుపడవు నువ్వు. అర్థమైందా? మోసం చేయడానికి సిగ్గుపడవు. అవసరం నేను ఒట్టేసేస్తావు, అవసరం అనుకుంటే నా పిల్లల మీద ఒట్టంటావు, అదే బైబిల్ మీద ఒట్టంటావు. ఏంటో తెలిసి లక్షణాలు నువ్వు చచ్చిపోయావు. అందుకనే మనము పగటి వారము చీకటి వారము కాదన్నాడు అక్కడ. మనం అక్కడ చదివితే ఏమని రాయబడింది? మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారమును కాము. మరి ఎవరం మనం ఎవరమే? పగటి సంబంధులము, వెలుగు మనుషులము. వెలుగులో ఏదన్నా రహస్యం ఉందా చెప్పండి? ఏదన్నా రహస్యం ఉందా? ఏమీ లేదు. అలాగే నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఇదిగో దేవుడు చూస్తున్నాడని ఎప్పుడైతే భయపడి బ్రతకడం ప్రారంభిస్తామో నీ ఆత్మ నిన్ను ఆయనకి స్నేహితులుగా చేయబోతూ ఉంది. దేవుని స్తోత్రం. చాలా మంది చెప్తారు, నాకు చాలా విచిత్రం వేస్తారు తెలిసిన, ఈ ఆవంటే మేము ప్రార్థన చేస్తున్నాం కానీ ఏదట ప్రార్థన చేస్తున్నాం కనుక మాకే జవాబు ఎందుకు రావట్లేదు? నీకు పట్టుదల లేదు. ఇంటి మీద ఉన్న పట్టుదల, కుటుంబం మీద ఉన్న పట్టుదల, నీ యొక్క ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళన్న పట్టుదల నీకు లేదు. ఆ పక్క మనిషి బంగారం కూడా కొనుక్కుంటే ఎలాగలాగా 1 గ్రామ్ గోల్డ్ అన్న వేసేసుకుని దాన్ని చూపించేయని చెప్పేసి అరువన్నా తెచ్చేసుకుని, లేకపోతే ఎలాగని ఇటీవల ఇన్స్టాల్మెంట్ కూడా ఇస్తున్నారట. ఇలాంటి ఆఖరికన్నా పోయి తెచ్చేసుకుని ఆవిడ కటింగ్ ఎత్తుంది. అవి చూసి మనకు విలువ రాదు. మనం వేసుకున్న వస్తువుని బట్టి మనకు విలువ వస్తుంది అనుకుంటున్నారు చాలా మంది. దాన్ని బట్టి రాదు సుమా, నీ ప్రవర్తనని బట్టి వస్తుంది, నీ జీవితాన్ని బట్టి వస్తుంది, నువ్వు దేవుడితో సహవాసం చేసే దాన్ని బట్టి వస్తుంది. అర్థమైందండి? గనుక నీవు నేను కూడా వాటిలో పట్టుదల ఉన్నది. కానీ ఇదిగో యేసు ప్రభుతో సాహసం ఎందుకు రావట్లేదు? ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడేట, దర్శించాడు, ఆవిడ సాక్ష్యం చెప్తుంది, నేను కూడా చెప్పాలి కదా అనే పట్టుదల ఎందుకు ఉండట్లేదు అని అంటే, అసలు పరలోక రాజ్యం అనేది ఉన్నదన్న సంగతే మనకి ఏదో గుడిపోతున్నాం వెళ్తామా.
ఏదో గుడికి వస్తున్నాము, వెళ్తూ ఉన్నాం. నీలో ఆత్మ ఉంటే ఎటట, నీలో ఆత్మాభిషేకం ఉంటే నీవు చాలా కంట్రోల్లో ఉంటావట. అప్పుడు ఏమనిపించాలో తెలిసిన, అయ్యా నిజమే, నా దగ్గర డబ్బులు లేక ఆపత్తు మాడానయ్యా. ఏంటి, నేను దగ్గర డబ్బులు లేక ఆపత్తు మాడాను ప్రభా, నీ కృప నాకు దయచేయవా. ఇలా ఎప్పుడు ఆపద్దం ఆడకుండా నీ కృప నాకు దయచేయవా ప్రభు అని నువ్వు పశ్చాత్తాపడి ఏడిస్తే నీ ఆత్మ బ్రతికి ఉన్నట్టు. లేదు లేదు, నేను అన్న మాటగా నమ్మేసి పోయాడు పిచ్చోడు అని అనుకున్నావు అనుకో, ఆడి పిచ్చోడు కాదు, నువ్వు పిచ్చిదా. ఎందుకో తెలిసిన, మోసపోకుడి దేవుడు విక్రించబడడు. ఏమి విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు. కనుక నువ్వు మోసపోతున్నావేమ్మా. మోసపోడు అంటే తెలిసిన, మన పిల్లలు కొంతమంది ఇంటికి వచ్చాడు, అమ్మా నా చేను ఎప్పు వచ్చేస్తుంది అంటది. ఎవరు? గారాల కూతురు, గారాల కొడుకు. అడిపడికి ఏం చేస్తుంది అనుకోండి, వీళ్ళమ్మ గబగబా హోంవర్క్ అంతా అమ్మ రాసేసేసి వీటితో సంతకం మెయింటైన్ చేసుకుని పంపేస్తుంది. వీడికి బాగా అలవాటు చేసింది కదా, ఇంకెప్పుడు ఏం చేస్తాడు, సస్తే రాయుడు ఇలా సాగిపోతూ ఉంటుంది. లాస్ట్ ఎగ్జామ్స్ వస్తాయి, ఈవిని కూర్చోబెడతారా, ఈవిని కూర్చోబెడతారా, నాన్న కూర్చోబెడతారా, ఎవరిని కూర్చోబెడతారా? మరి అప్పుడు ఎవరు రాస్తారు? వీడికి ఏమో రావు కనుక గుడ్డు సున్నాలు సోరకా ఉంటాడు. అది అలాగా ఆ టీచర్ అయినా ఊరుకుంటారా, ఈడు గుడ్డు సున్నాలు దేవుడు గుడ్డు సున్నా పెడతాడు. అర్థమైందా? అప్పుడు ఏమొస్తాయి నీ కొడుక్కి? ఏమొస్తాయి? బాగా చదివాడు, గొప్ప ప్రయోజకుడు ఉద్యోగం చేస్తుంటాడు, మీ ఊడి ఖాళీగా ఉండి సెల్ల ఆడుతూ ఉంటాడు. ఎవరు కోరి చేశారు వాడిని? నీకు గారాలు ఎక్కువైపోయి. యవనస్తులారా నేను చెప్తున్నాను, 20 సంవత్సరాలు కష్టపడితే 40 సంవత్సరాలు కూర్చొని తినొచ్చు. అర్థమైందా? 20 సంవత్సరాలు కష్టపడితే 40 సంవత్సరాలు రాజులో కూర్చొని తినవచ్చు. అదే 20 సంవత్సరాలు నువ్వు సుఖపడితే 40 సంవత్సరాలు గొడ్డి సేకరణ చేయవలసి వస్తుంది. అర్థమైందా? ఎందుకో తెలిసిన, వాక్యం చెప్తుంది, నీవైనా నేనైనా మనం ఈ ఊరి మనుషులు కాదు. కానీ ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళాలి? మరి ఆయనతో సంబంధం లేకుండా, ఆయనతో స్నేహం లేకుండా నువ్వు ఎలా చెప్తావు రాజ్యం? చెప్పండి. నీ పాస్టర్ తీసుకెళ్ళిపోతాను అనుకుంటున్నారా? ఆయన ఏం తీసుకెళ్ళడం. ఆయనకి ఎన్నో లిస్ట్ అడుగుతాడు ఎప్పుడైనా, అయ్యా మీరు ఎంతమందిని పంపించారు, చాలా సంతోషం అయ్యా, మీకు వందనాలు అంటాడు. యేసుప్రభు నేను స్తోత్రం. కనుక నీవెవరవో యేసు ప్రభుల వారికి తెలియాలి. ఇందాక అమ్మగారు చెప్పారు, స్నేహితుడైనటువంటి వాడు ఎవరు అని అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాము యేసు శిరస్సు. ఏమన్నామో చూద్దాం, చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. చూడండి. వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే గాని పలుకుడు గాని దుర్భాషలైనను నీ నోట రానియకుడి. ఎటట, ఇదిగో నీ నోటంటే బూతులు రాకూడదు అట. నీ కోమతే బూతులు వచ్చేస్తే కొన్నాడు. ఏమొచ్చేస్తా? అది మాట్లాడేస్తే కానీ ఆ మనిషి కోపం వాదం. వాక్యం ఏం చెప్తుంది? ఎవరి నోటి ఫలం వాడే తింటాడు. గనుక నీకు కోపం వస్తే ఇలాగ చెయ్యొద్దని చెప్పు, అంతే తప్ప నీ నోటంట బూతులు వస్తున్నాయి అంటే ఎవరున్నారు నీలో? ఒక నోటంట, ఒక నుతులోండి ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు వస్తాయా? వస్తే ఉప్పు నీళ్ళు వస్తాయి, లేకపోతే మంచినీళ్ళు వస్తాయి. మరి నీ నోటంట అప్పుడే స్తోత్రం 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 అని చెప్పిన నీ నోరు అప్పటికే బూతులు వస్తున్నాయి అని అంటే ఎవరున్నారు దాంట్లో? నిజ స్నేహితుడైనటువంటి యేసు ప్రభువుతో నీకు ఇంకా సంబంధం లేదు. నువ్వు ఎలాగున్నావంటే వేషధారిగా బ్రతుకుతున్నావు.
వేషధారిగా బ్రతుకుతున్నాం. ఈ వేషధారి జీవితం ఎవరికి ఉంటుందో తెలిసినా తాబేలుకు ఉంటుంది. ఎవరికి ఉంటుంది? తాబేలుకు ఉంటుంది. అది నీటిలోనే ఉండగలదు, భూమి మీద ఉండగలదు. కప్ప ఉంది, అది కప్ప నీటిలోనే ఉండగలదు, భూమి మీద ఉండగలదు. అందుకనే వాళ్ళకి పొలుసు లేవు. పొలుసు లేని అన్నట్లు దేవుడు ఏమన్నాడు? అపవిత్రమైన జంతువులుగా పోల్చాడు. కనుక నీలో నాలో కూడా యేసు ప్రభు శిరస్సు అయి ఉండాలి. అప్పుడు ఈ శిరస్సులో ఎటువంటి మాటలు వస్తాయి? ఆయన దయగల మాటలకు అనేకులు ఆశ్చర్యపడిరి. మనం ఆ సెల్ఫ్ కంట్రోల్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం అని అంటే మనకి ఆయనతో సహవాసము లేదు. అందుకనే అదే అధ్యాయం 16వ వచనంలో మనం చదివితే అంటాడు, అదే అధ్యాయం 16వ వచనం చదువుదాం చూడండి అమ్మా. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరమునకు చక్కగా అమర్చబడి పరిమాణము చొప్పున పని చేయుచుండగా దేవుని స్తోత్రం. కనుక ఈ శిరస్సు నుండి ఎన్నో నరాలు ఉండి ఏం చెప్తుందని అంటే, మీటింగ్ అయిపోయిందని అంటే కాలుతో చెప్తుంది నడరా అంటారు. నడరా అని మెదడు. అప్పుడు నేనేం చేస్తాను? నడుస్తూ బాగేస్తాను. బైక్ ఎక్కిన తర్వాత స్టార్ట్ చేయి అని అంటది. అప్పుడు చేతికి నేను పని చేస్తాను. ఇప్పుడు నన్ను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? శిరస్సు. ఈ నరాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి కనుక అదే నరం తప్పిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయింది అనుకో, ఏం తెలుస్తుంది? అన్నీ నమ్మ తమ్ముడు అంటాను, తమ్ముడిని అన్నీ అంట. భార్య నమ్మ అక్కని పిలుస్తాడు. ఇదే రా బాబు మా ఆయన నన్ను అక్కని పిలుస్తున్నాడు అనుకుని బతిపోతాడు. మా పాస్టర్ అలా ఆయన గారు కొడతాను. నేను వెళ్ళేవాడిని వాళ్ళ అమ్మగారిని చూడడానికి. వాళ్ళ అమ్మ ఏమైనా తెలిసినా మా తమ్ముడు వచ్చాడు అనేది. ఈయనని వాడు చచ్చిపోయిన తమ్ముడు గుర్తున్నాడు కానీ కన్న కొడుకు గుర్తులేదు. దీనికి చచ్చిపోయినా తమ్ముడు గుర్తున్నాడు కానీ బతుకున్న కొడుకు దీనికి గుర్తులేదని బాధపడి ఏడ్చేవాడు. ఎందుకని? ఆయన బ్రెయిన్ పని చేయక. ఈ రోజు నీవు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడకపోతే లోకము నిన్ను వాడుకుని ఆడికి నచ్చినట్లుగా నిన్ను తీర్చిదిద్దుకుంటది. అందుకనే దేవుడి గుళ్ళోకి వచ్చి చక్కగా మాట పాడతాం, ఇంటికి వెళ్ళి కూడా చక్కగానే కూడా వాడతాం. ఎందుకు అలా జరుగుతుంది నీ జీవితంలో అంటే, యేసు ప్రభుల వారితో నువ్వు సహవాసము లేదు, నీకు స్నేహము లేదు. అబ్రహాము ఎందుకు స్నేహితుడయ్యాడు? ఏమండి, అబ్రహాము ఎందుకు స్నేహితుడయ్యాడు? ఎందుకు వచ్చింది ఆ స్నేహం ఆయనకి? ఏమండి, ఎందుకు చేశాడు అంటే ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. చూద్దాం చూడండి ఆ మాటను మనము. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం చూడండి. నువ్వు లేచి దేశము నుండి ఇంటి నుండి వెళ్ళుము, గొప్ప జనముగా చేసి చేయుదును. దేవుని స్తోత్ర. చూడండి, దేవుడు చెప్పిన మాట కిందకి వెళ్ళి చూస్తే అతను బలిపీఠము కట్టాడు అని రాయబడి ఉంది. ఏంటి బలిపీఠం కట్టడం అంటే? ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. దేవుడు చెప్పాడు, ఆ కుండ ఇక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడిని అడగడం ప్రారంభం. ఎలా రాను ప్రభా? ఇప్పుడంటే గూగుల్ మ్యాప్ ఉంది, అప్పుడు గూగుల్ మ్యాప్ లేవు. ఇప్పుడు దేవుడిని అడుగుతున్నాడు, ప్రభా ఎలాగ రావాలి, ఏ మూలగా రావాలి, ఎలాగ నడవాలి, ఈ వీధిలో రావాలి, ఆ వీధిలో రావాలా అని. చూసారా అంత స్థితి అతనికి ఎలాగొచ్చింది అని అంటే, దేవుడు చెప్పిన ప్రతి కార్యము అలాగనే చేసుకుంటూ వచ్చాడు అబ్రహాము. దేవుని స్తోత్ర. అంటే నీవైనా నేనైనా మనము ఎవరితో సహవాసం ఉండాలి? ఆయనతో సహవాసం ఉంటే ఆయన లక్షణాలు నీలో ఉండాలి. ఆయన లక్షణాలు నీలో లేవనంటే అర్థం ఇంకా ఆయనతో నీకు సహవాసము లేదు. అందుకనే చర్చిలో ఒక ప్రవర్తన ఉంటుంది, బయటికి వెళితే ఒక ప్రవర్తన ఉంటుంది. అందుకనే
ఆ తెస్సలోనికే సంఘంతో అన్నాడు, ఇదిగో మీరు సంఘంలో ఉన్నప్పుడు అందరితో ప్రేమగానే మాట్లాడుతున్నారు, కానీ బయటికి వెళ్తే మాత్రం మీ నోటంటే బూతులు వస్తున్నాయి అని మాట్లాడుతున్నాడు. ఇది వాక్యానుసారమైన జీవితం కాదు. ఆయనతో నీకు స్నేహం ఉంటే నువ్వు అలాగా ఉండవు. నువ్వు ఆయన శిరస్సుగా నీతో ఉంటే, ఖచ్చితంగా నువ్వు ఆయన కృపను పొందుకోగలిగితే ఖచ్చితంగా ఆ ఉన్నతమైన స్థానంలో నేను ఉంచుతాడట. అందుకనే అబ్రహాము దేవుడు ఏం చేశాడనంటే ఆయన తోడుకుని వచ్చాడట. ఏం చేశాడు? ఆయన తోడుకుని వచ్చాడని రాయబడింది. ఇశ్రాయేలుని తోడుకుని వచ్చినట్లుగా వాళ్ళని తోడుకుని వచ్చాడట. ఈరోజు నీవైనా నేనైనా దేవుడు మనతో మాట్లాడేవాడు. నేను గొప్పగా అడుగుతలేదు, కానీ ఎప్పుడైనా యేసుప్రభు నీతో మాట్లాడా? మరి ఎప్పుడైనా అడిగేవా? నువ్వు నాతో మాట్లాడే యేసుప్రభుని అడిగేవా? దేవుడు మాట్లాడేవాడు. ఎవరో దేవుడు మాట్లాడతాడు. అబ్రహాముతో మాట్లాడాడు. ఇదిగో 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలు వెళ్ళిపోతున్నారయ్యా. ఆ తర్వాత నువ్వు గొప్ప మిక్కిలి ధనంతో మరి తిరిగి ఈ దేశానికి తిరిగి వస్తారని కలలో దేవుడు కొన్ని కలలో మాట్లాడా. ఆయనతో సంబంధం లేకుండా, ఆయనతో స్నేహం లేకుండా మనం పరలోక రాజ్యం ఎలాగెళ్తాం? ఎలాగా సాధ్యమో మనకి? గనుక ఈ రోజులోనైనా మనం ఏమి చేయాలి అంటే మోషేతోట దేవుడు ముఖాముఖిగా నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అంటాడో, ఇదిగో ఒక స్నేహితుడితో ఒకడు మాట్లాడినట్టుగా ముఖాముఖిగా. ఎలాగా ముఖాముఖిగా అంటే చదువు. యెహోవా మోషేతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడట. ఒక స్నేహితుడు మాట్లాడుకున్నట్లుగా దేవుడు మోషేతో, మరి మోషేతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడాలి కదా. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడాలి కదా. ఏ లాజరు బయటికి రా అని అంటే లెగిసి వచ్చినటువంటి అబ్రహాం ఆ యొక్క లాజరు, నీ స్నేహితుడైన లాజరు అందరూ అని పిలుస్తారా? మరి రేపు పొద్దున నిన్ను కూడా ఒకవేళ నీ ఆత్మ చనిపోతుంది కదా, లేకపోతే బ్రతుకుడుగా ఆయన మధ్యాకాశాలకు వస్తే నీకెలా తెలుస్తుంది? ఆత్మలో మెలకువ లేదే, ఆయనతో స్నేహితులు లేదే నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సెల్ ఫోన్ మనకు తెలియకదండి మనం పిల్లలతో చేసుకుంటాం. కొన్ని నీకు తెలిస్తే నువ్వు చేసుకుంటావుగా. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలన్నా, నువ్వు పరలోక రాజ్యానికి నివాసిగా నువ్వు వెళ్ళాలనుకున్నా ఖచ్చితంగా నీలో ఉండవలసింది ఏంటో తెలిసినా ఆత్మను నువ్వు కాపాడుకోవాలి. ఏంటి? ఆత్మను నువ్వు కాపాడుకోవాలి. ఆ ఆత్మ నేనేం చేస్తుందో తెలిసినా యేసోపట బానిసకి అమ్మడిపోయి వెళ్ళిపోతూ ఉన్నాడట. వెళ్ళిపోతుంటే యెహోవా అతనికి తోడుగా వెళ్ళాను అనే. ఏమంటే ఎలాగ వెళ్ళాడు? ఆత్మరూపిగా ఆయనతోనే వెళ్ళిపోయాడట. అందుకనే అక్కడ బానిసకి అతను బ్రతకలేదు, స్వతంత్రుడిగానే జీవించాడు. నేను స్తోత్రం. కనుక నీవైనా నేనైనా ఎటువంటి బతుకుతూ ఉన్నా కానీ నువ్వు దేవుడితో స్నేహం కలిగి ఉండగలిగితే ఎలాంటి పరిస్థితి అన్నా దేవుడు తారుమారు చేసేసేసి అక్కడ కూడా నువ్వు నిలబడే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కావాలి అంటే, అది నీకు రావాలనుకుంటే నువ్వు ప్రతి క్షణము కూడా ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. మనం అనుకుంటాము ప్రార్థన చేయడం అంటే అన్ని పనులు ముగించేసుకొని శుభ్రంగా స్నానం చేసేసి ఇంట్లోకి వచ్చి కూర్చుని అప్పుడు ప్రార్థన చేసుకుందాం అనుభూతికి ఫోన్ వస్తుంది అమ్మోళ్ళ ఇంటికానండి. అది అక్క ఫోన్ చేస్తుంది, అక్క ఏం కూర అనకండి, ఈవిడ ఎల్లిపోయికండి మొదలు పెడుతుంది. ఏముండదు అయిపోయింది టైం, ఆకలేసి వస్తుంది, గబగబా వండేసేసి. ఒక మహానుభావుడికి ఆ కంచంలో పెడితే అయిపోయింది అన్నం వేయనని లేదు, రోజులు లేవు, ఇలా చూసుకుంటూ ఉండిపోతున్నారు. అది కడిగేసుకున్నది ఏనా అన్నం, ఇంకా కడిగేసుకున్నాక ఏమేస్తావు నువ్వు? అది కోపం వచ్చి ఇంకా ముందర కడిగేస్తా.
ఏది గల కారణం అని అంటే నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో దాన్ని నువ్వు సమీపంగా ఉంచుకున్నావు. నిజంగా దేవుడితో నీకు సహవాసం ఉండగలిగితే నువ్వు బియ్యం కడుగుతూ కూడా దేవా స్తోత్రం అని ప్రార్థన చేస్తావు. బియ్యం ఏడుతూ దేవానికి స్తోత్రమైన ప్రార్థన చేస్తావు. ఆ బియ్యం కొలుస్తూ కూడా ప్రభా ఒకప్పుడు 10 కేజీలు తెచ్చుకునే స్థితి నాకు లేదయ్యా, ఈ రోజు ఒక 10 కేజీలు మూట తెచ్చుకోవడానికి నీ కృప నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రమయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు వంటలు కడుక్కుంటూ ప్రార్థన చేయొచ్చు. ఏది దేవుడు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు, దేవుడు దర్శించాలంటే ఎలా దర్శిస్తాడు? ఉత్తరే వచ్చేది ఆయనతో సహవాసం. తెల్లవారుజాము లెగిసి ప్రార్థన చేస్తుంటే నేను ఒక్కొక్కసారి ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు వచ్చేసేవారు. ఎందుకనుకుంటున్నారు? ఎవరే చచ్చిపోయారమ్మో ఎలా వీళ్ళు గొళ్ళమని ఏడ్చేస్తున్నాడినా, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ నాన్న చచ్చిపోయింది, ఎవడన్నా శేషుడు చచ్చిపోయాడని పాపం బోర్ని ఏడ్చేస్తున్నాడినా అని చెప్పేసి గబ వచ్చి కిటికీ దగ్గర చూసేవారట. తర్వాత చెప్తున్నారు వాళ్ళు, అంత ఎక్కెక్కి ఏడవలసిన పని నా కర్మ ఎట్టినకు ఏమండి, అంత ఎక్కెక్కి ఏసి బయట కూడా వినిపించేంతగా స్వరం ఎత్తి ఎందుకు ఏడవాలి? మనం నీ బ్రతుకు మారాలంటే నువ్వు ఏడవాలి. నీ బ్రతుకు మారాలి, నీ జీవితం స్థిరపరచబడాలి, నువ్వు ఆయనకే స్నేహితుడిగా మార్చుకోవాలి. నిన్నందరూ వదిలేస్తున్నారంటే అర్థం ఏంటో తెలిసినా, నువ్వు నీకు అమ్మ అంటే పడదావు, మీ అమ్మకు నువ్వు పడదావు, మీ నాన్నకి నువ్వు అంటే పడదావు, మీ అక్కకే పడదావు, మీ తమ్ముడికి పడదు, మీ చెల్లికి పడదు, ఎవరికే పడతావు. ఎందుకని? నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? అర్థమైందా? నేను అలాగే రోజు ఏదైపోను. ఎందుకు ఏదైపోవడం? కట్నం డబ్బులు అడగలేదని. పెళ్ళయింది, కొంత డబ్బులు ఇవ్వాలి, కట్నం డబ్బులు నేను అడగనన్నాను మా అత్తను, వచ్చేసింది గొడవ. అప్పుడు ఇప్పుడు మా నాడి నాతో మాట్లాడు. నేను చెప్తున్నాను, వాళ్ళందరూ వదిలేస్తారు కనుక నేను దేవునితో సహవాసం కలిగాను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కనుక ఈ రోజునే నేను వాళ్ళందరికీ పెట్టేవాడిగానే ఉన్నాను. వాళ్ళందరికంటే ఎత్తైన స్థానంలోనే నన్ను దేవుడు పెట్టాడు, అందరికంటే ఉన్నతమైన స్థితిలోనే నన్ను పెట్టాడు. ఎందుకో తెలిసినా, ఆ తెల్లవారుజామున ఏడ్చిన కన్నీటి ప్రార్థన ఫలితమే. ఆయనతో నువ్వు స్నేహము కలిగి ఉండు. ఆయనతో స్నేహం ఉంటే ఏం తెలుసో తెలిసినా, ప్రతీదీ తెలుస్తుంది నీకు, ప్రతీదీ తెలుస్తుంది. ఒకరోజు తెల్లవారుజామున దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, ఇగో ఈవేళ మీ నాన్నకి నీకు పెద్ద గొడవ అయిపోతున్నాడు. ఏమన్నాడు? పెద్ద గొడవ అయిపోతుంది మీ నాన్నకి నాకు అన్నాడు. లేచాను, నా భార్యతో చెప్పాను, అమ్మాయి ఈరోజు మా నాన్నకి నాకంటే పెద్ద గొడవ అయిపోతుందంట. అంత గొడవ ఎందుకు అవుతుంది, మనమే తగ్గించుకోవచ్చు కావాలి. సరే, ఏ గొడవ లేదు, కళ్ళు ఉడుకుంటూ బయటకు వచ్చాను. కళ్ళు ఉడుకుంటూ బయటకు వస్తే మా నాన్నగారు కొద్దిగా చెవుడు అన్నాడు, ఒరే పంచదార బిల్లు కట్టేవా లేదా అన్నాడు. అప్పుడు ఎంత 100 రూపాయలు. నేనన్నాను, నాన్న జీతాలు ఎంత కడతాను, ఇంటి పన్ను జీతాలు ఎంత కడతాను, మా నాన్నకి ఎలా కనపడదో తెలదు. వెంటనే కట్టెను లాగేశాడు. కట్టెను ఇలా లాగి వాళ్ళ గిరసేసి ఇంట్లోకి వచ్చి సామాన్లు అంతే. మా నాన్న పొమ్మన్నందుకు ఆడలేదు, కానీ ఆ విషయం దేవుడు చెప్పినందుకు ఏడ్చాను. నన్ను అంతగా ప్రేమిస్తున్నావా ప్రభు, నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? సరే, అది ఎవరికి తెలుసు, అది ఎవరికి తెలుసు? వీళ్ళతోటి ఈ మాట అనిపించుకోవడం, నేను సొంతంగా ఇల్లు కట్టుకోకే కదా మా నాన్న ఇలాగన్నాడు. సరే అద్దెకన్నా పోదాం అనే భావం నాలో కలిగితే, ఇంటి పక్కన ఒక అతను వచ్చి అన్నాడు, రే ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళావంటే బతకడం కష్టమైపోతుంది. మీ నాన్న కదా నిన్ను అన్నాడు, వచ్చుకో అన్నాడు. సరే నేను ఒక అడుగు నేనానికి వేశాను. ఆ బాధే ఇవాళ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాను. ఇవాళ ఇంచుమించు దానికి అయిన ఖర్చు 60 లక్షలు అయింది. 60 రూపాయలు లేని బ్రతుకుదా, ఒకప్పుడు 60 రూపాయలు లేని బ్రతుకుదా. ఇలాంటి అవమానాలు ఎన్నో ఎన్నో.
నేను చెప్తున్నాను, మీ అమ్మ నిన్ను తిట్టిందని బాధపడక, మీ నాన్న నిన్ను పట్టించుకుంటుందని బాధపడక, వీళ్ళందరూ వదిలేస్తేనే ఆయనతో నువ్వు స్నేహం కలిగి ఉండగలుగుతావు. ఆయన వదిలేస్తేనే నువ్వు దేవుడితో. ఆ రాత్రి నేను ఆ కళ్ళ ఏదైతే మాట్లాడానో ఉదయం కూడా అదే మాట్లాడాను. మీరందరూ నన్ను వదిలేసిన, నా దేవుడు నన్ను వదిలేడా, నా దేవుడు నన్ను వదిలేడు. వచ్చే నెల 2వ తారీఖుని ఆయన తీసుకెళ్ళి ఓపెనింగ్ చేయబోతున్నాడు. ఎవడైతే ఇంట్లో పొమ్మన్నాడో వాడితోటి నేను ఓపెనింగ్ చేయించబోతున్నాను. ఎందుకో తెలిసినా, నువ్వు వదిలేసినా నా దేవుడు నన్ను వదిలేయలేదు. నువ్వు వదిలేసిన నన్ను నా దేవుడు వదిలేయలేదు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. వాళ్ళకి ఇష్టమైతే నువ్వు మంచోడు అంటారు, లేకపోతే నువ్వు పెట్టినా పెట్టదని చెప్తారు ఆ యొక్క తల్లిదండ్రులు. అందరు నేను అంట్లా, కానీ అందరి చేత ద్వేషించబడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలిసినా, రాని నేను దీవిస్తాను, నేను నాతో స్నేహం చేయి, నేను దీవిస్తాను, నాతో సహవాసం చేయి, నా వాక్యం ప్రకారంగా జీవించడం ప్రారంభించు, నువ్వు ప్రతిరోజు ప్రార్థించు. నా మనసు ఏంటో నీకు ఇవాళ మిమ్మల్ని ఎవరైనా మీ బాధలు ఏంటి చెప్పండి, ఎవరో సత్తే చెప్పండి నాకు. అర్థమైందా? ఏమో నేను ఎనటోడో చెప్పిన కానీ ఊరంతా జల్లేస్తాడేమో, ఎవరు చెప్పరు. అదే తరచు మీతో నేను మాట్లాడుతున్నాను అనుకో, తరచు మీ సంఘానికి వస్తున్నాను అనుకో, ఖచ్చితంగా మీరు నాకు కొన్ని మాటలు చెప్తారు. అయ్యా నా ఇంట్లో పరిస్థితి ఎలాగుంది, అది ప్రార్థన చేయండి. ఎందుకు వచ్చిందా ధైర్యం? తరచు మనం మాట్లాడుకుంటున్నాం. నువ్వు ప్రతిరోజు ప్రార్థించగలిగితే, దేవుడు మనస్సు నీకు తెలుస్తుంది, దేవుడికి ఇదేడానికి తెలుస్తుంది, దేవుడిని ఎలా ప్రేమిస్తున్నాడో నీకు తెలుస్తుంది, దేవుడు నిన్ను ఎలాగా ఆశీర్వదిస్తున్నాడా, ఎలాగ నిండిది ఆశ్రయడో నీకు తెలుస్తుంది. ఒకరోజుని డబ్బులు, మొన్న అక్కడ కూడా చెప్పాను ఈ మాట, ఓ రోజు డబ్బులు లేవు నా దగ్గర. తర్వాత రోజు చూస్తే ఈస్టర్ పండగ. మనకి 2 కదా పండగలు, ఏమేమి? ఈస్టరు చెప్పండి అమ్మా, క్రిస్మస్, ఈస్టర్ పండగ. నా భార్య అన్నది, ఏమండి ఇంకా జీతాలు అందలేదు కదా, ఓ 200 ఎవరినైనా అడిగి తీసుకురండి, రేపు మనకి పండుగ అయిపోతుంది, మనకు అందరితో కూడా మనం కూడా ఇదిగా ఉన్నట్టు అవుతుంది అని అంటే, సరే అని చెప్పేసి అడుగుదామని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తుంటే పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, నువ్వు డబ్బులు అడగొద్దు అన్నాడు. ఏమన్నారు? నువ్వు డబ్బులు అడగొద్దు అతను అన్నాడు. నువ్వు అడగొద్దు అంటే నాకేటి అని అనుకుని నేను వెనక్కి వెళ్ళిపోదు, అదేరా వచ్చి వెళ్ళిపోతున్నావు అన్నాడు. ఏదో చెప్దామనుకున్నానండి మీతోటి, నేను మర్చిపోయాను, మళ్ళొచ్చి చెప్తాను అని ఉంటుందే. నా దేవుడి దగ్గరికి అప్పుకి వెళ్తున్నాం వచ్చానండి, మా దేవుడు నీది అడగొద్దు అన్నాడు అంటే నిన్నెవడు రమ్మన్నాడు రా అంటాడు. అంతేనా? వాళ్ళకి తెలియదు కనుక. ఇంటికి వచ్చేసాను, పడుకున్నాను, నైట్ డ్యూటీ ప్రార్థన చేసి పడుకున్నాను. దేవుడు చెప్తున్నాడు, ఉదయానికి డబ్బులు పంపిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. లేచిన వెంటనే నా భార్యతో నేను చెప్తాను అన్నమాట, ఏదైనా చెప్తున్నాను, అమ్మాయి డబ్బులు అడిగితే అమ్మన్నావు కనుక డబ్బులు అడుగుతాను వెళ్ళాను, దేవుడు తీసుకోవద్దన్నాడు, కానీ డబ్బులు పంపిస్తానన్నాడు. ఎలాగొస్తుందో నాకు తెలీదు, కానీ డబ్బులు మాత్రం వస్తాయి. ఏం స్తోత్రం, హల్లెలూయా. వెంటనే భోజనం వండేసుకున్నాం, కూర వండేసుకున్నాం. 11:30 అవుతుంది. మా పాస్టర్ గారు వచ్చారు ఇంటికి. వచ్చారు. ఏ దైవజనుడు మా ఇంటికి వచ్చినా భోజనం పెట్టకుండా పంపను నేను. అది చారైనా గింజ అయినా ఏ కూర అయినా అన్న భోంచేసి వెళ్ళండి అని చెప్తా. అయితే ఆయన అన్నారు, ఓరు ఇప్పుడే నేను టిఫిన్ చేసి లేట్గా చేశాను, భోంచేయను కానీ బాబు అని చూడడానికని వచ్చాను అని చెప్పి ఆయన సరే ప్రార్థన చేసి వెళ్తానని చెప్పి ప్రార్థన చేసి ఆయన ఏం చేసి తెలిసిన, మా అబ్బాయికి ఒక జత బట్టలు, మా అబ్బాయికి చిన్న కుర్రాడు వాడు, చిన్న ఒక జత బట్టలు 250 రూపాయలు. ఆ రోజుల్లో ఎంత ఇంచుమించు నేను చెప్పేది ఒక 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం చెప్తున్న మాట. ఈ జత బట్టలోనే ఈ 250 రూపాయలు నా చేతిలో పెట్టి ఉంచు తమ్ముడు అన్నారు. నేను అంటున్నాను,
రేపు పండగ కనుక బాబుడికి ఎలాగ బట్టలు ఉండాలి కనుక అని ఆ బట్టలు అయితే తీసుకుంటాను, కానీ డబ్బులు ఉన్నాయి నా దగ్గర అంటున్నాను. రూపాయలు లేదు నా దగ్గర. ఎందుకని తీసుకొని అంటున్నాను? పాస్టర్ గారికి మనం ఇవ్వాలి కానీ మనం పాస్టర్ గారి దగ్గర తీసుకోకూడదు అని చాలా బలవంతం చేస్తున్నాను. అప్పుడు ఆయన అన్నారు, నాకు ఎక్కువైపోయి నీకు ఇవ్వట్లా, రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడేసిన నీకు డబ్బులు ఇవ్వమంటాడు. అది పట్టుకుని గంట సేపు ఏడ్చాను. ఎందుకో తెలిసిన నన్ను అర్థం చేసుకునే దేవుడు ఒక్కడే. తిన్నావురా ఉన్నావురా దేవుడు ఎవరు లేడు. మనకు డబ్బు ఉంటే అందరూ మనకు స్నేహితులే, మనకు ఆస్తి ఉంటే మనకు అందరూ స్నేహితులే, మనకు అన్ని ఉంటే అందరూ మనకు స్నేహితులే. కానీ ఏమీ లేనప్పుడు ఆయన మాత్రమే నిజ స్నేహితుడిగా, ఆయన మాత్రమే అర్థం చేసుకునేవాడిగా, ఆయన మాత్రమే మనం ఓదార్చేవాడిగా, ఆయన మాత్రమే మనం బలపరిచేవాడిగా ఉంటాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు ఏడ్చాను. ఎవరండి అలాగే మనం అర్థం చేసుకుని నేనేమో యేసు ప్రభు చెప్పానా, నా దగ్గర డబ్బులు లేవని అడిగాను నేనేమన్నా? అర్థం చేసుకునే స్నేహితుడా. అందుకనే ఈరోజు కూడా నా బాధ ఎవరికి చెప్పను. ఎప్పుడు నవ్వుతానే ఉంటాను. నేను ఎప్పుడు ఏడను. ఏడవలసిన పరిస్థితి వస్తే ఒంటరిగా కూర్చుని ఏడుస్తాను, ప్రార్థనలో ఏడుస్తాను. అంతేగాని ఎవరి దగ్గర నేను ఏడను. ఎందుకో తెలిసినా, ఎవరి దగ్గర నేను ఏడిస్తే హేళన చేస్తాను, ఎవరి దగ్గర ఏడిస్తే అపహాసం చేస్తారు, ఎవరి దగ్గర నీ బాధ చెప్పుకుంటే ఇది చేస్తారు. నా యేసు ప్రభు ఏడిస్తే నీ హృదయ భారమైపోతుంది, నీ గుండెలో ఉన్న ఆ గూడు కట్టుకో ఊడుకున్న భారం పడిపోతుందిగా ఇదైపోతుంది. అందుకనే నువ్వు దేవుని చేత దీవించబడాలంటే, దేవుని చేత ఆశీర్వదించబడాలంటే నువ్వు ఎవరితో స్నేహం చేయాలో తెలిసినా, ఒక తల్లితో స్నేహం చేసింది బైబిల్లో. అర్థమైందా? అత్తగారు కోడలు కలిపట. మీకు అర్థమైపడదు వాక్యం. అత్తగారు కోడలు ఎవరో, అత్తగారు కోడలు కలిపి స్నేహంగా ఉన్నారంట. ఉంటారా చెప్పండి? ఆవిడకి ఇప్పుడు పెళ్లి చేయకపోతే ఇప్పుడు ప్రమోషన్ వచ్చినట్టు ఉంటుంది. ఎవరికి? అత్తగారికి ప్రమోషన్ వచ్చేస్తుంది. ఒకప్పుడు ఈవిడ కోళ్ళని ఫీల్ అవడం. ఎప్పుడైతే కొడుకు పెళ్లి చేసిందో ఈవిడికి ఏ ప్రమోషన్ వచ్చింది? అత్తగారి ప్రమోషన్ వచ్చింది. అత్తగారి ప్రమోషన్ రాబోతుకి అత్తగారులు అందరూ దగ్గరికి వచ్చి మీ కోడలు ఏమంటుంది? ఇగో మన చెయ్యి పైన ఉండాలి. ఎందుకని? అలా ఆయన ఎవరు? మన కొడుకు మనం చదివించాం, మనం ఉద్యోగం వేయించాం, మనం అన్నీ చేసాం, ఇవాళ వచ్చి తిప్పుతున్నాడు తాళం అని చెప్పేసేసి ఈవిడ బలం నుంచి ఇప్పుడు తిప్పుదాం అనుకుంటుంది. ఈవిడ బలం పోయి కాబట్టి తిప్పుతుంది. ఇవన్నీ తిప్పుదా? ఏంటి కూతురు ఎందుకు చూసుకోలేకపోతున్నాం? ఈ అమలాక్కలందరూ కలిపి పార్టీ ఉంటుంది, ఒక పార్టీ, అది అత్తగారుల పార్టీ. నేనంటాను, ఆత్మీయత లేకపోతే నువ్వు అలాగే ఉంటావు, యేసునికి శిరస్సుగా లేకపోతే నువ్వు అలాగే ఉంటావు. కానీ ఇక్కడ ఇద్దరు ఏం చేశారట అని అంటే, చదువుదాం చూడండి ఒక మాటని. ఋతు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. కానీ చదువుదాం. ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినది. నీవును అందుకు రూతు నా వెంబడి రావద్దనియు విడిచిపెట్టవద్దనియు నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని అన్నదట. ఇద్దరు మరణం తప్ప మమ్మల్ని ఇద్దరు ఎవరో విడతీయలేరు అన్నదట. ఎవరు ఆవిడ? రూతు. అర్థమైందా? ఎవరి నొయోమి, ఎవరి రూతు?
నయోమి కొడుకులు ఇద్దరు చనిపోయారు. ఏమయ్యారు? నయోమి కొడుకులు ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు నయోమి అంటుంది, మళ్ళీ నేను పెళ్లి చేసుకుని మరీ పిల్లలు కానీ మరీ నీకు ఇవ్వాలంటే ఏమవుతాడైనా? చెప్పండి. ఇక్కడే గొడవ వస్తుంది ఇప్పుడు బయట వాళ్ళకి మనకని. ఇప్పుడు అర్థమైంది మీకు? ఆ మాటలు కూడా చదువుతారా? టైం ఉందా మీకు? నయోమికి భర్త చనిపోయాడు కదమ్మా. నయోమికి భర్త చనిపోయాడు, రూతుకి చనిపోయాడు, ఓర్పాకి చనిపోయాడు. ఇప్పుడు పెళ్లి చేయాలంటే మళ్ళీ అత్తగారు ఏమంటుంది? మీరు చూడండి, ఆ మాటలు అక్కడ ఉంటాయి. ఆ, తిరిగి వెళ్ళుడి. ఇప్పుడు ఆ తర్వాత ఆవిడ పెళ్లి చేసుకుని కుర్రాడు పడితే ఆవిడకి ఆ కోడలికి ఏమవుతాడు? ఏమవుతాడు? మరిది గారు అవుతాడు. అంతేనా? మన లెక్కల్లో మరిది అవుతాడు. దేవుని లెక్కలో మరిది కాదు. అర్థమైందా? ఇప్పటికి కూడా అది తెలంగాణ వెళితే ఇద్దరు కొడుకులు ఉన్నారనుకో, ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకో, ఇప్పుడు కొడుకు చచ్చిపోయాడు. ఇప్పుడు అంటాను, బావగారు మరిది గారు చచ్చిపోయాడు అనుకుందాం, మరిది గారు చనిపోయాడు అనుకుందాం. ఇప్పుడు మరిది గారి యొక్క స్థానంలో ఎవరు ఉండాలి అంటే బావగారు ఉండాలట. అర్థమైందా? ఆవిడ అన్ని విధాలు సాకాలి, ఆవిడ పిల్లలు కూడా అలా సాకాలి. అర్థమైందా? ఇప్పుడు అది తప్ప కాదా? మన దృష్టిలో తప్ప కదా? తప్పే, మన దృష్టిలో తప్పే. మరి దేవుడు అది ఎందుకు నిబంధన చేశాడు? మరి అలా ఎందుకు చేశాడు దేవుడు? నేను ఒక దిక్కున మీటింగ్కి వెళ్తే ఇద్దరు అమ్మాయిలు సాక్ష్యం చెప్పాలి. ఇదేంటి ఈయనకి ఇద్దరు డబుల్ స్టవ్వా అని అడిగాను. డబుల్ స్టవ్ అంటే డబుల్ స్టవ్ కాదండి బాబు అని చెప్పేసి ఇదేంటి అని చెప్పారు. అర్థమైందా? అంటే అక్కడ అర్థం చేసిన మీ ఇంటి పేరులో వేరొక ఇంటి పేరు వ్యక్తి కలగకూడదు. అర్థమైంది మీకు ఈ మాట? అర్థమైందండి? అంటే మీ రక్తంలో వేరొక రక్తము కలగకూడదు. ఇది అర్థం చేయలేక వాళ్ళు ఏమన్నా బైబిల్ భూత పుస్తకం మాట, నీ జాతిలోకి వేరే జాతి కలగకూడదు, నీ రక్తంలో వేరొక రక్తము. ఇప్పుడు వేరొక ఇంటి పేరు వస్తే ఏమవుతారు? ఇంకొక రక్తం వచ్చినట్టేగా. అదే ఆ తల్లికి పుట్టినోళ్ళైతే ఒకే రక్తము. అర్థమైంది మీకు? అందుకని దేవుడు ఆ నిబంధన చేశాడు. అందుకనే నయోమి అంటుంది, ఇదిగో నేను పెళ్లి చేసుకుని మళ్ళీ సంసారం చేసి నేను పిల్లలు కానీ మీకు నేను ఇవ్వలేను. అర్థమైంది మీకు ఈ మాట? అదే వీళ్ళకి అర్థం కాక అన్యులు అందరూ కూడా చెప్తారు, చూడండి ఈ బైబిల్లో ఏమని రాయబడిందా అని మాట్లాడుతున్నారు. బైబిల్ ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఆ పరిశుద్ధాత్మతో ఉన్నవాడికి అర్థమవుతుంది, బయట వాడికి ఏమర్థమవుతుంది? నయోమి అనగా ఏంటి? మధురము. ఏంటి? మధురము. మధురం అంటే ఏంటో తెలిసిన? వాక్యమే మధురము. ఏంటండి? వాక్యమే మధురము. అక్కడ నయోమి అంటే దేవుడు. ఎవరు? నయోమి అంటే ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు రూతు కలిపి ఏం చేస్తున్నారు? ప్రయాణము చేస్తూ ఉన్నారు. అందుకని ఆవిడ ఏమంటుందని అంటే, ఇగో మనసు కుదిరినదని, మా కోడలికి మనసు కుదిరినదని చదవండి ఆ మాటల కిందకి తెలుసుకున్నాక, సరే అయితే ఈసారి నాతో ప్రయాణము మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు మాట్లాడుతా మాని వేశాను. అప్పటికి ఏం చెప్తుంది? అమ్మా కోళ్ళ, నీ సుఖం మీద నువ్వు చూసుకో, నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకో, మీ ఊరైపోయి నువ్వు చక్కగా బ్రతుకో అంటే వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. చరిత్ర ఉందా? వార్ప చరిత్ర ఉందా? లేదు, వార్ప చరిత్ర లేదు. మరి ఇప్పుడు ఏమంటుంది? అత్తయ్య నయోమి మనకి ఏమని చెప్పుకున్నాం మనం? దేవుడు, దేవా నిన్ను నేను మరణము తప్ప నిన్ను నన్ను ఎవరు? అందుకనే నువ్వు యెహోవా రెక్కల కింద ఉన్నావు అన్నాడు.
దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇంకా నిన్ను భర్త విడిచిపెట్టినా, తల్లి విడిచిపెట్టినా, తండ్రి విడిచిపెట్టినా, నీకు నిరంతరమైనటువంటి దేవుడితో నీకు మనసు కుదిరిందని నయోమికి తెలుసుకుందట. దేవుడు కూడా నువ్వు ఇటువంటి పరీక్ష చేస్తాడు. ఉత్తినే ఆశీర్వాదాలు కాపేసి ఏమి ఇచ్చాడు. అబ్రహాముని యెహోవా పరిశోధించాను. రాస్తుందా లేదా మాట? ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తే మాట ఉంటుంది. యెహోవా ఏం చేశాడు? పరిశోధించాడు. ఇగో అబ్రహాము నన్ను నమ్ముకుంటాడా, తన కొడుకుని నమ్ముకుంటాడా, నన్ను ప్రేమిస్తాడా, ఆయన ప్రేమిస్తాడా అని టెస్ట్ చేస్తే ఆ విషయంలో దేవుడే ఓడిపోయాడు. సరే, కనుక ఇప్పుడు అంటుంది మనసు కుదిరినదని. నయోమి ఎవరు తెలుసుకుని? నయోమి తెలుసుకుని అప్పుడు అంటుంది ఇంక అడుగుతూ మానేసిందంట. అడుగుతూ మానేసిందట. అంటే అర్థం ఏంటి తెలిసిన? దేవుడితో నువ్వు సహవాసం చేసినప్పుడు డబ్బు కోసం దేవుడితో సహవాసం చేస్తున్నావా? లేకపోతే నీకు పిల్లలు కలగాలని దేవుడితో సహవాసం చేస్తున్నావా? లేకపోతే నీకు ఆస్తులు అప్పులు పోవాలని నువ్వు సహవాసం చేస్తున్నావా? లేదు, ఈ కొన్ని బెత్లెహేముకు వెళ్ళాలని సహవాసం చేస్తున్నావా? వారిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు నాన్న? వారిద్దరూ కలిసి బెత్లెహేము వరకు ప్రయాణం చేశారు. ఏంటి బెత్లెహేము అంటే? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అంటే అర్థం ఏంటి? రొట్టెలు అంటే అర్థం ఏంటి చేసిన? అసలు పాడుతుంటే అన్నవరం అని రాయబడి ఉంది. ఏంటి? అన్నవరం అని రాయబడి ఉంది. మనం అనుకుంటాం అన్నవరం అంటే అది అన్యులు అనుకుంటున్నాం. సత్యదేవుడు ఎవరు? యేసు ప్రభువు వారు. సత్య గ్రంథము. ఇది దీన్ని ఏమన్నాము? అందుకని అన్న ఏమంటే సత్యనారాయణ మీ పేరు మర్చిపోరా అన్నాడు. చాలా మంది దుబాయ్లోకి వెళ్ళి అడిగితే ఒకటి ప్రశ్న వేసాడన్నమాట. ఏమంటే మీ పేరు మార్చుకోలేదా అన్నాడు. ఏ పేరు మార్చుకోవడం మేల్చుకోవాలా అన్నాను. నా యాస అయినా మారిందా అన్నాను. యాస మార్చుకోలే, పేరు మార్చుకోలే? చెప్పండి. అబ్రహాం అని పేరు వేసుకుంటే పర్వరాజు వెళ్ళిపోతానా? అదే మోసేని పేరు వేసుకుంటే వెళ్ళిపోతానా? పేర్లు లేదు, మార్పు నీలో ఉండాలి. అప్పుడు అర్థం అప్పుడు చెప్పాను. సత్యదేవుడు అంటే ఎవరు అని అడిగాను. ఆత్మ అల్లాడుచున్నది నీటి మీద. నారాయణుడు అంటే అర్థం ఏంటి తెలిసిన? సత్యనారాయణ. అర్థమైందా? నా పేరేం పేరు? సత్యనారాయణ. అర్థమైందా? నారాయణ అంటే నీటి మీద తేలియాడుకోవడం. ఎక్కడుందన్నమాట? ఆది కాండంలో భూమి మీద ఇంకా భూమి ఇది చేసినప్పుడు శూన్యంగా ఉన్నప్పుడు ఆత్మ జలములపై అల్లాడుచుండెను. నీదాళ్ళు కాపీ కొట్టలేదు, నీదాళ్ళు కాపీ కొట్టారు. అర్థమైందా? అర్థమైందా మీకు? సత్యదేవుడు అంటే ఎవరు? అన్నవరం అంటే ఏంటి? బెత్లెహేం. బెత్లెహేం. అందుకని వాళ్ళు అంటారు ఎన్ని తిరిగి వచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి లాస్ట్కి. నేను వెళ్ళొద్దని అంటలేదు, వాళ్ళ కోసం చెప్పట్లా నీ మాట, నీకోసం చెప్తున్నా. గనుక నేను కూడా దేవుడికి పరీక్ష చేస్తాడు. నాతో స్నేహం చేస్తున్నావా? దేవుడి కోసం స్నేహం చేస్తున్నావు? ఒకరు డైరెక్ట్గా చెప్పరు, కొన్ని డైరెక్ట్గా అక్క నాకు బియ్యమీ అని అడగరు. అలాగడికి పట్టుపోతే సంతోషమే, కానీ అలా రాదు. ఏం కూరండి అక్క? వాళ్ళు ఏంటి రైస్ అంటే నువ్వేమంటావు అనలేదు అక్క. అదేమంటే బియ్యం లేవు. ఎవరితో చెప్పించింది ఈ మాట? నేను ఆ ఎమ్మతో చెప్పించి ఆ మనిషితో బియ్యం తీసుకుంది. మనిషి అంత తెలివైందో చూడు. అక్క బియ్యం లేవని అందో తెలివైన మనిషి. ఎలాంటి తెలివి మన దగ్గర ఉపయోగపడతాయి కానీ దేవుడి దగ్గర ఉపయోగపడవు. అదేనా? ఎందుకో తెలిసినా? ఆయన ఎంత గొప్ప స్నేహితుడో తెలిసినా? ఇగో నన్ను అప్పచెప్పేస్తాడు, 30 నాలుగు నన్ను అప్పచెప్పేస్తాడని తెలుసుండి కూడా అయ్యేలేదుని అడగలేదు. నువ్వైతే పీకెట్ వేసుకుంటావు. నువ్వైతే ఏం చేస్తావు? పీకెట్ వేసుకున్నావు. సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావు ఎట్లా నువ్వు చేసే పని. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడికి డబ్బులు కందేసేసి నా దగ్గరికి వచ్చి ఏమని తెలియట్టు లాడ్సప్లో పాల్గొంటూ ఉంటావు అంటారా అని పీకట్టుకుంటా. కానీ యేసు ప్రభు ఎవరిని కూడా పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేక, ఎవరిని పోగొట్టుకోవడం ఇష్టం లేక ఏం చేసాడంటే, నా చెలికాడా ఏమన్నాడా? నా చెలికాడా నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. గనుక మనసు కుదిరినదని దేవునికి రూతుకి ఏమైంది? మనసు కుదిరినదని. అప్పుడు అంటున్నాడు నీకు మనసు కుదిరిన తర్వాతనే నువ్వు భక్తి జీవితాన్ని చేయగలుగుతావు.
అర్థమైందా? నువ్వు ఎంతకాలం గుడికొచ్చినా నీకు మనసు దేవుడికో కుదరకపోతే నీకు నిలకడ ఉండదు. అర్థమైందా? నువ్వు చేసుకుంటూ పనులు నువ్వు చేసుకుంటాను అంటావు. అందుకనే మనసు కుదిరినది కనుకనే మధ్యలోకి ఎవరు వచ్చారు వేసినా బోయాజు వచ్చారు. ఎవరొచ్చారు? బోయాజు వచ్చారు. ఎవరి బోయాజు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. నేను స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు దేవునితో సహవాసం మనసు కుదిరిదని కొన్ని స్టెబిలిటీగా ఉంటాను ప్రభా, కొన్ని తాగడం ప్రభా, కొన్ని తిట్టడం ప్రభా, కొన్ని నేను వార్తలకు భయపడతాను ప్రభువా. ఆత్మ పొందుకున్నప్పుడు ప్రజలతో మాట్లాడడానికి భయం వేసేది. ఏం తప్పు మాట్లాడేస్తాను అని భయం వేసేది. తెలిసినా? అలా నీ చేతులు ఎందుకు భయం ఉండలేదు? సింపుల్గా చెప్పేస్తాం. ఏమండి మా అమ్మ లేదని చెప్పమన్నది అంటాడు. ఏమంటాడా? మా అమ్మ లేదని చెప్పమంది అంటాడు. ఆడు మా అమ్మ లేదని చెప్పడాడు. ఎందుకని? అబద్ధం ఆడరాదు అని బోధించావుగా, అందుకని నిజమే చెప్తాడు. నీ మనస్సాక్షికి ఎందుకు ఇది పడలేదంటే యేసు ప్రభుతో నీకు స్నేహమా లేదు. అందుకని జరిగిన సంఘటన వేశారు. 2వ అధ్యాయం రూతు గ్రంథము 8వ వచనం 9వ వచనం చదువుతాము చూడండి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోనికి ఏ ఋతు అని పిలవచ్చుగా. ఏమండి? ఋతు అని పిలవచ్చు కదా. నా కుమారి అని అన్నాడు. ఎందుకని? నా కుమారి అంటే అర్థం ఏంటి? కుమారి అంటే అర్థం ఏంటి? మీ కార్డులతో ఎప్పుడు చూడలేదా? శ్రీమతి అండో శ్రీ అయితే కుమారి అని రాయబడతా. కుమారి అని అంటే అర్థం అంటే పెళ్లి కాని పిల్ల అని. అర్థమైందా? పెళ్లి కాని పిల్ల అని, పెళ్ళి ఉన్నటువంటి స్త్రీ అని, కన్యక అని అర్థం. అందుకని ఎవరి బోయాజు పరిశుద్ధాత్మయుడు లేకపోతే క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనపడుతున్నాడు ఆయన. అందుకని అన్నాడు, కుమారి నువ్వు వేరొక పొలములోనికి వెళ్ళవద్దు. చదువున్నానా? దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట పనికెత్తలేదుట నిలకడగా ఉండు. సంఘములకు సూచిస్తున్నాడు దేవుడు. ఈ పొలము సంఘానికి సూచన. ఈ సంఘంలోనే ఉండు. నువ్వంటే పాటగా నన్ను తిట్టారా? ఇంక సంఘంలో ఏమనుకుంటా పోతాను. మా ఇంటి దగ్గర సంఘంలో పాఠం లేదని పోయింది మనిషి. ఏదట ఆవిడ ఎప్పుడు వచ్చినా ఏ టైంకి వచ్చినా పాట ఇచ్చేయాలంట. నేనైనా బొడబొక్కలో ఉన్నా ఎవరిని పడితే అటు పొడి 10 రూపాయలు ఇవ్వడాన్ని అన్నానికే క్షమించండి, అలాగనని ఏమనుకోవద్దు. మాటను పెట్టానని తప్ప వాళ్ళని కించపరచాలని కాదు నా ఉద్దేశం. నీ ఎవరో పొగుడుకొని తినేటువంటి వ్యక్తిని కాదు నేను. దేవుడి చేత అభిషేకించబడి దేవుడు నిలబెట్టిన స్థానంలో ఆయన చెప్పిన మాటే వినాలి తప్ప ఎవరి మాట నేను వినకూడదు. నేను అన్నాను, వెళ్ళిపోతే వెళ్ళిపో. దానికోసం కాదు సంఘానికి రావాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలా? ఇద్దరు కలిపి బెత్లెహేముకి వెళ్ళారు. ఇద్దరు కలిపి మనసు కుదిరినదని. ఇప్పుడు బోయే అంటాడు, అమ్మా వేరొక పొలంలోకి లేకుండా వెళ్ళిపోవద్దు, ఈ సంఘంలోనే ఉండు, ఆత్మచేత నింపబడిన సంఘంలో నిలకడగా ఉండు, పనివారిని కనిపెట్టు. కొయ్యమని చెప్పలా అన్నాడా? కనిపెట్టు. ఎవరిని కనిపెట్టమన్నాడా? ఎవరిని? ఎవరైతే కోతకు వస్తున్నారో వారిని కనిపెట్టు. ఇగో ఆత్మానుసంగా జీవిస్తే అనేక ఆత్మలు సంఘంలో తీసుకొస్తున్నారు. అనేకులు ఉన్నారు ఇక్కడ కొన్నాళ్ళు. ఆమె కనిపెట్టు. వారి ప్రవర్తన కనిపెట్టు, వారికి జీవితాన్ని కనిపెట్టు, వారి సాక్ష్యాన్ని కనిపెట్టు. అప్పుడు నీకు అర్థమవుతుంది. అలా కనిపెట్టినందుకు ఆయన ఉత్తినే వదిలేలా పనివారితో చెప్తూ ఉన్నాడు, అయ్యా ఆ పిల్ల ఇగో పరగేరుకోవడానికి వచ్చింది కనుక మీరు ఏమి ఇది చేయకుండా గుప్పులతో పనలబార్చేయండి అన్నాడు. అమ్మా నేను అడుగుతాను, పరగేరుకున్న ఇప్పుడు ఎవరు లేరులే. ఇప్పుడు లేరు, అప్పుడు ఉండేవారు. ఇప్పుడు పరగేరు అంటే ఒక 2-3 గదులు అంటే మళ్ళు ఏడితే ఎంత వస్తుంది? పరగా ఎంత వస్తుంది? ఓ మోపు వస్తుందా? ఎంత వస్తుంది?
అంతే ఎంత వస్తుంది, అంతేనా? ఎంత వస్తుంది? ఒక పూట అంత అర్థమవుతుంది, ఎంత వస్తుంది? ఇప్పుడు ఆయన ఏమంటాడు? బోయాజు నేకడగా ఉండి పనివారిని కనిపెట్టాలందుకు పనివారితో చెప్తాడు, గుప్పులు మనసేయండి. ఏంటి? ఎవరికయ్యి? ఇప్పుడు గుప్పులు తీసుకోవడం సులువా కష్టమా? పరగేరుకోవడం కష్టమా? పరగేరుకోవడమే కష్టం. నువ్వు నిజంగా దేవుని పని కోసం ఏది త్యాగం చేసినా, ఏది చేసినా దేవుడు నిన్ను వదిలేయడు. ఖచ్చితంగా నేను పోషిస్తాడు, నేను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేక దీవెనకరంగా నువ్వు మార్చబడతావు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయనతో స్నేహం చేస్తున్నావు కనుక, ఆయనతో స్నేహం చేస్తున్నావు కనుక. నేను ఇంకా తీయను కానీ కాబట్టి టైం అవుతుంది కానీ నేను చెప్తాను. అక్కడ ఏమన్నాడు అంటే, ఇదిగో ఎప్పుడైతే ఆ పళ్ళలో పడేసిందో ఆ పళ్ళని తీసుకుని అని ఇది చేసుకున్న తర్వాత ఆ రూతు అంటుంది, క్షమించండి, నొయ్యం అంటుంది, అయ్యా ఈ రాత్రికి బోయాజు కలంలోనికి వస్తాడు, కలంలోకి వస్తాడు. ఇప్పుడు పొలంలోని కలంలోనికి వెళ్ళింది. ఎవరి పొలము? ఎవరి కళ్ళము? పొలంలో ఉన్నప్పుడు అందరూ హీరోలునే. కంకులు కూడా పచ్చగానే అంటాయి. కంకులు తెలుసు కదమ్మా, కంకులు తెలుసు కదరా? కంకులు ఎప్పుడైనా మనం ఏం చేస్తాము? తీసి ముందరే కోసేస్తాం, జనకాలన్నా కోస్తాం, దాంట్లో కలుపుతామా? కానీ అది అన్నీ ఇచ్చేసుకుంది, కానీ సరైన జీవితం లేదు. ఇప్పుడు కళ్ళలో వచ్చింది. ఆ కళ్ళ ఏంటంటే తీర్పు దినం. ఇది తీర్పు దినానికి వచ్చినప్పటికీ నిన్ను ఆ బోయాజు ఎగరబెట్టినప్పుడు, ఆ బోయాజు ఎగరబెట్టినప్పుడు నువ్వు ఎక్కడ పడాలంట? కాళ్ళు దగ్గర పడాలంట. అందుకనే ఋతు చెప్తుంది, క్షమించండి, నయోమ చెప్తుంది, ఇగో ఆయన వచ్చి కళ్ళలో పడుకుంటాడు, నువ్వు వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకో, ఆయన నీకు దుప్పలు కప్పుతాడు, ఏమి చెయ్యాలో అది నీకు చెప్తాడు. ఇది చూసి వాళ్ళు ఏమంటున్నారో తెలిసిన అన్యులు, ఇదిగో ఏదో తప్పు జరిగిపోతుంది అక్కడ, ఏదో తప్పు జరిగినట్టు రాయబడినాడు. దాని అర్థం వాళ్ళకి తెలిస్తే కదా. ఏంటో తెలిసిన అర్థం? తీర్పు దినాన్న, తీర్పు దినాన్న ఆయన తూర్పారబడతాడు. ఏం చేస్తాడు? తూర్పారబడతాడు. కళలో ఏం చేస్తామని ఎగరబోతా, ఎగరబోతే ఏం చేస్తావు? గట్టికించులు ఎక్కడ పడతాయి? ఎగరబోసి ఆయన దగ్గర ఎక్కడ పడతాయి? గట్టికించులు ఆయన పాదాల దగ్గర పడతాయి. మరి ఈ పొట్టు ఎక్కడ పడుతుంది? దుష్టుల గాలి చెదరగొట్టు కొట్టువడే ఉండడు. అందుకని మర్యాదే నువ్వు పాదాల దగ్గర పడ్డావు తల్లి. ఎక్కడ పడ్డా? పాదాల దగ్గర పడ్డా. గింజలన్నీ ఏం చేస్తాం? కొట్టులోకి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? కొట్టులోకి వెళ్తాయి. అన్ని కూడా పొట్టంతా ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? లాస్ట్కి కాల్చబడడానికి తప్ప ఎందుకు పని చేయాలి? ఏ పొలములో పరగేరుకోవడానికి నయోమి, క్షమించండి, రూతు వచ్చిందో అదే పొలానికి యజమానురాలైంది. స్తోత్రం. ఎందుకు కారణం అని అంటే మనసు కుదిరింది, నిలకడగా ఉంది, కనిపెట్టింది. ఈ మూడు నీకు ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే యేసు ప్రభు నిజమైన స్నేహితుడిగా ఉంటాడు నీకు. అప్పుడే ఇతనికి సంబంధం కలిగి ఉంటుంది. అప్పుడే నీ జీవితంలో ఆ కృపను పొందే వ్యక్తిగా ఉంటుంది. నీ జాతులకు వేరొక జాతి రాకూడదు. నువ్వు ప్రత్యేకించబడిన జనాంగము, నువ్వు మీరు పరిశుద్ధులు, దేవుని యొక్క పిలుపు మేరకు మీరందరూ ఏర్పరచబడిన వంశము మీది. మీరు అనుకుంటారు మేము కులం తక్కువలేము, మతం తక్కువలు లేదు అనుకున్నారు. ఎవరు కాదు, యూదా జనాంగము. ఎవరమో? దేవుని సొత్తైనా ప్రజలము, రాజులైనా, యాజక సమూహమా. ఎవరైనా గుండె మీద ధైర్యంగా చెప్పండి, నాకు పరలోక రాజ్యం ఉందని ఎవరైనా చెప్పగలరా? బయటలో నువ్వు చెప్పగలవు. ఎందుకంటే ఈ లోక మనిషివి నువ్వు కాదు కనుక నీవు ఆయనతో స్నేహము చేయగలిగితే, ఎవరితోటి? ఆయనతో నువ్వు స్నేహము చేయగలిగితే ఆ పొలానికి, ఆ యొక్క పొలానికి ఆవిడ యజమానురాలుగా ఎలాగైతే మార్చబడ్డదో నీవు కూడా ఆయనతో సహవాసము చేసి ఆయన అడుగు చాలు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇగో ఇద్దరు కూడి సమ్మతింపక నడుతురా. ఇది ఇద్దరు కూడి సమ్మతింపక నడుతురా. అందుకనే హిందూ పెళ్ళి అయినప్పుడు 7 అడుగులు ఇద్దరినే
భర్త అడుగులో భార్య వేయాలంటే భార్య అడుగులో అయ్యాలకి వేస్తారు, మళ్ళీ తర్వాత వేయరాలంటారు. ఎవరు అడుగులు వాళ్ళయ్యే, ఎవరు సెలవును వాళ్ళదే. వాళ్ళకి ఇలాగ నడవాలని చెప్పడం. ఎవరితోటి? నీ భర్తనే క్రీస్తు ప్రభువు వారితో నువ్వు నడవాలని చెప్తా. గనుక నీలో ఉండవలసింది సంఘములకు క్షేమాభివృద్ధి కలగజేసేటువంటి ఆత్మతో ఒకరినొకరు ఆదరించుకోవాలనుకుంటే యేసు ప్రభుతో సహవాసం చేస్తే యేసు ప్రభు ఎవరిని ఆఖరికి శిలువ మరణము పొందుతున్నప్పుడు, శిలువ మరణం ఇంకా 10 నిమిషాల్లో 2 నిమిషాల్లో ప్రాణము పోతాది అనుకున్నప్పుడు కూడా ఆ పక్కనున్న దొంగ అంటున్నాడు, ఇదిగో మాకు ఇది న్యాయమే, నీకతి ఇది అన్యాయమే. ప్రభువా, నువ్వు ఇది చేసినప్పుడు నీ రాజ్యంలో నన్ను ఏమన్నాడైనా, నేడు నీవు నాతో కూడా వదులుకున్నాడు. అక్కడైనా పక్కన వదులుకున్నాడా? నీవు కూడా యేసు ప్రభుతో సహవాసం చేస్తే ఎవరి స్నేహాన్ని వదులుకోవా, ఎవరితో కూడా నువ్వు నచ్చినట్టు మాట్లాడు. అందరికి స్నేహితులు ఉంటారా? నువ్వు ప్రార్థనా పరులుగా మార్చబడితే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళబోద్ది ఒక పండగ కింద ఉంటా. తెలిసినా నీకు అన్ని బాధలు చెప్తారు వాళ్ళు. నువ్వు చెప్పిన ప్రతి మాట ఆదరణ కలిగిస్తుంది. పాస్ గారు కూడా చెప్పరు, కొన్ని తిడతారమ్మని, కానీ ఆత్మీయులకి చెప్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు అనేటువంటి ఇది కలిగి జీవిస్తారా. కనుక ఎవరు మన జీవుడు అంటే ఎవరితో స్నానం చేయాలి? నయోమితో రూతు సహవాసం చేస్తుంది. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. లాజరు యేసు ప్రభుతో స్నేహితుడు కూడా. మోషే ముఖాముఖిగా స్నేహితుడిగా మాట్లాడుకోవడం. అబ్రహాముకి ఏమీ చెప్పకుండా నేనేమీ చెయ్యను, ఎందుకంటే అబ్రహాము నా స్నేహితుడు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీటిలో జరిగే ప్రతిదీ కార్యం ముందుగా దేవుడు తెలియపరుస్తాడు. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండి దాన్ని ఎదుర్కొనే శక్తివంతులుగా మార్చబడడానికి దేవుడి దగ్గర కృపను అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుంటాం. ఎవరికి వారి మౌనంగా ప్రార్థన చేద్దాం. ఈ స్థితి నీకు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. నీ పరిస్థితి నీకు ఎలా ఉందో ఆలోచించు. ఎవరితో స్నేహం చేస్తున్నావు నువ్వు ఆలోచించు. నీ మనసు నిలకడగా ఉందా? నీ మనసు కుదిరినదా? లేకపోతే ఎవరితో నీ స్నేహం? అడుగుదాం. ఏ సీరియల్లో నువ్వు సహవాసం చేసుకుంటున్నావేమో, ఏ సినిమా యాక్టర్లో నువ్వు స్నేహితులుగా అనుకుంటున్నావేమో, ఏ బాడీ బిల్డర్ చూసి అతన్ని అనుసరిస్తున్నావమ్మా, ఎవరో కట్టుకున్న చీరలను నేను అలాగే కట్టుకోవాలి, అలాగే కొనుక్కోవాలని వాళ్ళని అనుసరిస్తున్నావేమో. నీ అనుకరణ, నీ స్నేహము ఎలా ఉండాలంటే నయోమి రూతులాగా ఉండాలి. అత్త చెప్పిన ప్రతి మాట, నయోమి చెప్పిన ప్రతి మాట రూతు విన్నది కనుకనే ఇద్దరు కూడా తృప్తిగా భోజనం చేశారట. అమ్మా, వేరే పొలంలోకి వెళ్ళిపోవద్దు. ఇగో లోకంలోకి వెళ్ళిపోవద్దు. లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపదము. ఈ 3 కూడా దేవుని వల్ల పుట్టినవి కాదు. ఒకవేళ వాటితో నువ్వు స్నేహం చేస్తున్నావేమో, ఒకవేళ అందుకనే దేవుడు నీతో మాట్లాడుతులేదమ్మా, అందుకని నీ దర్శనం రావుతులేదమ్మా. ఈరోజే పశ్చాత్తాపపడు, ఈరోజే కన్నీరు కార్చు. అడుగు, దేవా పాపు నేను నన్ను కరుణించు అయ్యా. నీతో సహవాసము, నీతో స్నేహము. వాక్యం చెప్తుంది, మాంసం హెచ్చువగా తినేవాడుతున్నాయి, నేను ద్రాక్షరసం ఎక్కువగా తాగేవాడుతాను, నువ్వు సహవాసం చేయద్దు. నా మిత్రమా, నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఎవరిని అనుసరిస్తున్నావు? నిలకడగా ఉండగలుగుతున్నావా? అబద్ధం ఆడకుండా ఉండగలుగుతున్నావా? మోసం మాటలు అనకుండా ఉండగలుగుతున్నావా?
అబద్ధం ఆడకుండా ఎలా ఉండగలం పాస్టర్ గారు? నేను బ్రతకాలంటే అబద్ధం ఆడాలండి. అలాగనుకుంటే నీకు యేసు ప్రభు అక్కర్లా. నీకు పరలోక రాజ్యం లేదు తల్లి, నీకు పరలోక రాజ్యం లేదు. ఇగో వెలుగు సంబంధివి, నువ్వు చీకటి సంబంధివి కాదు. అడుగు దేవుణ్ణి, అడుగు దేవుణ్ణి, అడుగు దేవుణ్ణి. ఇక నువ్వు పశ్చాత్తాపడుతుంటే, నువ్వు పశ్చాత్తాపడుతుంటే పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఇక సత్యము కానీ మురుగులతో నువ్వు జ్ఞాపన చేయగలిగితే ఇప్పుడే దర్శించబోతున్నాడు. నీ ఆత్మను వెలిగించు ప్రభువా. అయ్యా, నీ చీకటి పనులు చేయకుండా ప్రభువా, చీకటి మాటలు మాట్లాడకుండా నేను వెలుగు సంబంధిగా నీతో స్నేహము కలిగినవా. లాజరు తోటి యేసు ప్రభు స్నేహం ఉండగలగనే చనిపోయిన లాజరుని తిరిగి బ్రతికించగలిగాడు. అలాగే నువ్వు ఇక్కడ యేసుతో సహవాసము స్నేహము చేయగలిగితే ఒకరోజు కడబోర శబ్దము నీకు వినబడినప్పుడు ఆ రోజు లాజరుని అలాగే లేపాడు, నీ ఆత్మను కూడా అలాగే లేపి ఆయన ఉండే స్థానంలో నీవుండు లాగునా ఆయన కృపని కనుగరిస్తాడు. ఇక్కడ నీకు సహవాసం లేకపోతే, ఆ శబ్దం వినబడకపోతే, ఆత్మలో కనకం నీకు లేకపోతే, ఆత్మ చెప్పుచున్న మాట చెరుగలవాడు వినుడు గాక. ఓ మైటీ జీసస్, ఓ ద మైటీ జీసస్, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మి నమ్మి మనుషులను నమ్మి పలుమార్లు నువ్వు బలాన్ని నమ్ముకున్నా, నువ్వు ధనాన్ని నమ్ముకున్నా, నువ్వు మోసపోయి వేరొక పొలంలో గెలుపుతావు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నీ బలము శాశ్వతము కాదు, నీ ధనము శాశ్వతము కాదు, కానీ దేవుని బలము శాశ్వతము. ఎక్కడుండైనా వాయితో స్నేహం చేయగలిగితే, ఎక్కడుండైనా వాయితో స్నేహం చేయగలిగితే, ఆయన స్నేహితుడిగా నువ్వు చేసుకోగలిగితే, ఎలాగైతే బోయాజు పొలానికి హక్కుదారుగా మార్చబడ్డదో
నీవు పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడిపోతుంది. ఇక్కడున్న పశ్చాత్తాపడి ఎంతవరకు నీ జీవితం జరిగించిన ప్రతి దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడగలిగితే ఏమి లేని రూతులు దీవించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించే దేవుడు, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఉన్నత నామమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, నువ్వు చెప్పిన మాటలను చెప్పాలి, నువ్వు చెప్పబడిన మాటలను చెప్పాలి ప్రభువా. నేను స్నేహితునిగా చేసుకుని మన జీవితంలో నిలకడ కలిగి మనసు కుదిరి అయ్యా పనివాడిని కనిపెట్టి పొలంలోనికి వెళ్ళి నీ పదాలు పట్టుకుని ఒక గట్టి గింజగా, ఒక కొట్టులో పోసే గట్టి గింజగా వారి జీవితంలో మార్చుకుని వారిని బట్టి అబ్రహాన్ని బట్టి సాకు దీవించబడినట్లుగా, ఇస్సాకుని బట్టి యాకోబు ఆశీర్వదించబడినట్లుగా మమ్మల్ని బట్టి మా బిడ్డలు దీవించబడుటకు సహాయం చేసి నీ ఉన్నతమైన కృపతో నీకు మీరే భద్రపరచున్నారు. నిత్య ప్రసన్నతని కాపులను కృపణించి నడిపించి మీరే స్థిరపరచున్నారు. ఏస్తున్నామన ఈ ప్రార్థన వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నన్ను బ్లెస్సింగ్ ఇచ్చాను.